Can you imagine, after Bansilalpet, I got a call from Rashtrapati bhavan. And suddenly when he said, I'm connecting you to the President of India. I cannot give up even 1 square inch. I want this well as it is. Appudu one of the dialogues was, आप यहाँ से एक ईंट भी नहीं हटा सकते. यहाँ पे 9 लोग का मर्डर किया है. Sort of a soft threatening. ఇదొక 2-3 కోట్ల ప్రాజెక్ట్. నేనేమో సైన్ చేసి MOU తెచ్చేసాను. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫండ్స్. గవర్నమెంట్ విల్ నాట్ గివ్ ఎ రూపీ. దిస్ ఇస్ అ క్లాస్ ఇన్ దట్. ఈ 3 కోట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి? మై జర్నీ వాజ్ నెవర్ ఈజీ. ఎన్నో రోజులు ఇంటికి వెళ్ళి నేను ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. అసలు మీకు ఎందుకు చేస్తున్నారు? అక్కడ నీళ్ళు వస్తుందా? మీరు గ్యారంటీ ఇవ్వగలరా? నేను చెప్పాను 100% షూర్ దీంట్లో వాటర్ వస్తుంది. ఐ స్టిల్ హ్యావ్ దట్ వీడియో. ఒక బాంబ్ షెల్ వేస్తే ఎట్లా వాటర్ పైకి వస్తుంది. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఏదన్నా ప్రాజెక్ట్లో ఛాలెంజ్ లేదంటే అరే ఇదేంటి ప్రాజెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఛాలెంజ్ లేని ప్రాజెక్ట్ ఇంతవరకు నేను చేయనే లేదు. मन की बात लो पीएम मोदी गारू కూడా सिकंदराबाद में बंसीलालपेट कुआं एक ऐसा ही स्टेपवेल है. What was the first thought ran through your mind? नाकైతే షాక్. I mean, I'm getting a call from Delhi. प्रधानमंत्री जी ये प्रोजेक्ट के बारे में मन की बात में बात करना चाह रहे हैं. That's all. I was completely asking. Sometimes I feel floods కూడా అదొక వార్ లా కదా ఫర్ వాటర్. ఇక్కడ బంద్ చేసి అక్కడ బంద్ చేసి, యూ టర్న్డ్ అ నాలా, యూ క్లోజ్డ్ అ నాలా, యూ ఎన్క్రోచ్డ్ అ నాలా, యూ మేడ్ సంథింగ్ స్మాలర్, యూ కట్ అ స్ట్రీమ్, you've done so much of massacre for water. ఒక్క రోజు వచ్చి ఫ్లడ్ మొత్తం కొట్టుకొని పోతుంది కదా. ఒక శానిటేషన్ వర్కర్తో ముందు వర్క్ చేసేవాడిని. సడన్గా ఒక రోజు కాల్ చేసి ఏమండి రాలేదంటే వాళ్ళ అమ్మాయి మాట్లాడింది. షీ సెడ్, మేడం లాస్ట్ వీక్ ఆయన చనిపోయారు. వీళ్ళు హెల్త్ని ఇంత రిస్క్ పెట్టి మనకి క్లీనప్ చేస్తుంటే మీరు త్రో చేయడం ఏంటి? డూ యు నో, ఇన్ అవర్ కంట్రీ 70% లిటరింగ్ ఎవరు చేస్తారు? యూత్. సిగ్గు లేదు మీ అందరికి. What is your life's philosophy? I think live every day, one day at a time. రేపేం జరుగుతుంది ఇస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్, బట్ ఐ విల్ బికమ్ అ బెటర్ పర్సన్ దాన్ ఎస్టర్డే. దట్స్ మై గోల్. వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు ప్రూవ్? అండ్ యువర్ లైఫ్ ఈస్ షార్ట్. కెన్ యూ మేక్ 4 people happy around you? I think that should be the goal. You be positive, you make others positive around you. You be negative. You see a woman in a house, if she is not okay, the whole house is not okay. ఇంత వరస్ట్ ప్లేస్ ఇంత బ్యూటిఫుల్ గా మారడం వెనుక ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరు నువ్వు? వారే హైదరాబాద్ కు చెందిన కల్పన రమేష్ గారు. ఇంటీరియర్ డిజైనర్ అయిన కల్పన గారు వాటర్ కన్జర్వేషనిస్ట్ గా మారి తన టీమ్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్ తో హిస్టారిక్ స్టెప్ వెల్స్ కి పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారు. ఈ స్టెప్ వెల్స్ గ్రౌండ్ వాటర్ ను రీఛార్జ్ చేయడానికి గ్రేటెస్ట్ సోర్స్ గా అండ్ అర్బన్ ఫ్లడ్డింగ్ కి బెస్ట్ సొల్యూషన్ గా పనిచేస్తాయి. సికింద్రాబాద్ లో 17th సెంచరీకి చెందిన దాదాపు 22 లక్షల లీటర్ల వాటర్ కెపాసిటీ కలిగి ఉన్న బన్సీలాల్పేట్ స్టెప్ వెల్ ఉంది. ఇది దాదాపు 2000 టన్నుల గార్బేజ్ తో నిండి ఉండేది. కల్పన గారు 100 మంది ప్రొఫెషనల్స్ అండ్ 1000 మంది వర్కర్స్ తో కలిసి ఈ 6 లెవెల్ స్టెప్ వెల్ ను దాదాపు 2 సంవత్సరాలు కష్టపడి క్లీన్ చేసి వాటర్ సోర్స్ గా మార్చారు. ఇప్పటి వరకు దాదాపుగా తెలంగాణలో 9కి పైగా స్టెప్ వెల్స్ ను సక్సెస్ఫుల్ గా రీస్టోర్ చేశారు. అండ్ 30కి పైగా ఏన్షియంట్ స్టెప్ వెల్స్ ని రీస్టోర్ చేయాలని గోల్ కూడా పెట్టుకున్నారు. మోడీ గారు మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో ఈ ప్రాజెక్ట్ ని మెన్షన్ చేస్తూ ప్రశంసించారు. ఇలాంటి ఒక అద్భుతమైన పనికి సంకల్పం చుట్టిన కల్పన గారి గురించి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.
హాయ్ మ్యామ్, వెల్కమ్ టు మై షో. Thank you, Shiva. Thank you. I think it's a privilege to be part of your show. నో ఇట్స్ అవర్ ప్రివిలేజ్ టు హ్యావ్ యూ. మీకు వాటర్కి ఉన్న అవినాభావ సంబంధాన్ని చూస్తుంటే పోయిన జన్మలో మీరు జలకన్యగా పుట్టారేమో అనిపిస్తుంది మేడం నాకు. లైక్ యూ హ్యావ్ దట్ మచ్ స్ట్రాంగ్ కనెక్షన్ విత్ వాటర్. Yeah, నాకు యాక్చువల్లీ 15 years ముందు లైక్ వెన్ ఐ వాస్ డూయింగ్ మై డిజైన్ ప్రాక్టీస్ నాకే తెలియదు నేను ఇంత ప్యాషన్ ఉందని. బట్ ఐ గ్రూ అప్ ఇన్ బెంగళూరు బై ద అల్సోర్ లేక్. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఈవినింగ్ అక్కడ వెళ్ళడము లేదు, వాచ్ ద రెగటాస్ దేర్. బట్ ఐ నెవర్ ఇమాజిన్డ్ ఇన్నేళ్ళ తర్వాత ఐ విల్ బీ వర్కింగ్ టువర్డ్స్ వాటర్ కన్జర్వేషన్ లేక్. నాకు ఇంత దాని మీద ఆసక్తి ఉన్న ఆ సంగతి నాకే తెలియదు. స్టెప్ వెల్స్ని రిస్టోర్ చేయాలి అని మీకు ఫస్ట్ థాట్ ఎప్పుడు వచ్చింది? యాక్చువల్లీ ఫస్ట్ వెల్ రెస్టరేషన్ ఇస్ గచ్చిబౌలి. బట్ దాని గచ్చిబౌలి ముందు కొండాపూర్లో కూడా ఐ డిడ్ 2 wells ప్యారలల్లీ. ఓకే. కొండాపూర్లో రాఘవేంద్ర కాలనీ అని. డ్యూరింగ్ కోవిడ్ ఎవ్రీవన్ వాజ్ డిస్ట్రిబ్యూటింగ్ ఫుడ్ కదా. ఐ వాంటెడ్ టు డిస్ట్రిబ్యూట్ మిల్క్ బికాస్ ఐ సా లాట్ ఆఫ్ చిల్డ్రన్, యంగ్స్టర్స్, ప్రెగ్నెంట్ విమెన్. సో ఐ థాట్ ఐ షుడ్ డిస్ట్రిబ్యూట్ మిల్క్. సో వెన్ ఐ వాజ్ డూయింగ్ దాట్, ఈ కొండాపూర్లో రాఘవేంద్ర కాలనీ అక్కడ దే వర్ లాట్ ఆఫ్ షాక్స్. అక్కడ వెళ్ళి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఐ సా అ రౌండ్ స్ట్రక్చర్. నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ చూసాను ఇదేం స్ట్రక్చర్ ఇది అని. And it actually was a large irrigation well. Because I moved out some, garbage with some people and I saw it was a large well. అరే ఇది పార్క్ మధ్యలో ఉంది, ఇంత పెద్ద వెల్ ఉంది, కానీ ఆ పార్క్లో హాఫ్ ఆఫ్ ద పార్క్ హెస్ బికమ్ ద రోడ్ నౌ. ఓకే. హాఫ్ పార్క్ని అబాండన్ చేసినప్పుడు ఏమైంది, పీపుల్ స్టార్టెడ్ థ్రోయింగ్ గార్బేజ్. 6 feet, 7 feet, 5 feet garbage, restaurant waste, beauty parlor waste, దెన్ జనరలీ కన్స్ట్రక్షన్ వేస్ట్, డెబ్రీస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఆ వెల్ దగ్గర అసలు వెళ్ళడానికి కుదరలేదు. ఐ వాజ్ ఆల్రెడీ వేరింగ్ మాస్క్ బికాస్ ఆఫ్ కోవిడ్, బట్ ఐ హ్యాడ్ టు పుట్ 2-3 masks. అంటే ఆ రెస్టారెంట్, ఆ ఫిష్, చికెన్ అండ్ రా మీట్ వేస్ట్, ఇట్ వాజ్ జస్ట్ అ టాక్సిక్ స్టేట్లో ఉండింది అది. దెన్ ఐ వెంట అండ్ ఆస్క్డ్ ది గవర్నమెంట్, కెన్ ఐ టేక్ అప్ ది క్లీనింగ్ ఆఫ్ దిస్ వెల్? That's almost like a dump yard andi. Ippudu people keep dumping. No matter how much we clean it, the dump keeps coming back. So first thing is a dump ni ela stop cheyali. So every day we used to ask sanitation workers to remove the dump. Night we also kept some people so that people don't dump. Idi dumping zone kaadu అనేది ఒకటి తీసుకొచ్చాం. అంటే మన వాళ్ళకి అలవాటుగా మేడం ఇక్కడ చెత్త వేయకూడదు అంటే అక్కడే తెచ్చుకొచ్చి చెత్త వేస్తారు. అండ్ మన కంట్రీలో ఎలా అంటే చెత్త ఎక్కడ ఉందో అక్కడ ఇంకా మనం గ్లోరిఫై చేస్తాం, ఇంకా. సో స్లోలీ ఓపెన్ చేసినప్పుడు గవర్నమెంట్ దే ఆల్సో టోల్డ్, మ్యామ్ దే ఆర్ ప్లానింగ్ అ లింక్ రోడ్ హియర్. రోడ్ వస్తుంది, మీరు ఏం ఎఫర్ట్ చేసినా పాయింట్ లేదు. లేదండి అది వెల్ అంటే వీ నీడ్ టు సీ అంటే. Then by the time they gave me proper permissions, every day I used to show up. Madam ki em kavalo, let her just clean up ani. So we started cleaning up. I know if I find that well, I definitely want to save it, right? So when we started opening it and I found a beautiful large irrigation well, there's a small well outside and attached is a larger well. అంటే పెద్ద బావిలో నీళ్లు తగ్గిపోతే then they go to the చిన్న బావి which is more deeper or it could be the reverse. సో ఈ రెండు కనెక్టెడ్ బావిలు ఉన్నాయి that opened up, so it looked beautiful. సో దానికి ఫండింగ్ ఎలా వచ్చింది, ఎన్ని రోజులు పట్టింది మేడం అది? కొండాపూర్ అయితే ఫండింగ్ ఎవరు మాకు ఇవ్వలేదు. యాజ్ మా ఎంటర్ప్రైజ్ నుంచే అండ్ మై ఓన్ పర్సనల్ ఫండ్స్ I started putting it because every day was a revelation for me. ఒక గోడ కనిపిస్తుంది ఒకటి, ఎక్సైట్మెంట్ లో I didn't even actually go and ask anybody. We started doing it ourselves and ఓపెన్ అయిన తర్వాత when we found water, so ఇది సెప్టెంబర్లో we finished work. 2020లో నేను చెప్పేది. అంతవరకు రైనీ సీజన్ అయిపోయింది అనుకున్నారు. ఫస్ట్ టైం I saw this entire twin wells filled with water. అంటే ఒక 9 lakh liters వాటర్ ఇన్స్టెంట్ గా దాంట్లో ఫిల్ అయిపోయింది. డెప్త్ ఎంత మేడం అది? ఫ్లడింగ్ ఇట్స్ అబౌట్ 28 feet డీప్. 28 feet కి నార్మల్ వాటరే రావు, అక్కడ అట్లా కనెక్ట్ ఉంది అనమాట. అంటే గ్రౌండ్ వాటర్ డ్యూరింగ్ ద మాన్సూన్స్ దర్ ఇస్
ఊజింగ్ దట్ హ్యాపన్స్ విత్ ఇన్ ది షాలో లేయర్స్ అంటారు కింద. షాలో లేయర్స్ నుంచి వాటర్ కీప్స్ ఊజింగ్ ఇన్ టు ఇట్. బట్ ఇంతవరకు దాంట్లో చెత్త అండ్ ఇట్ వాజ్ ఆల్ కంప్లీట్లీ క్లోజ్డ్ అప్, రైట్? సో దెర్ ఇస్ నో వే వాటర్ వుడ్ యాక్చువల్లీ గో ఇన్. సో అండ్ ఐ సా ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆ రోడ్ నుంచి యాక్చువల్లీ ద రోడ్ ఇస్ స్లోపింగ్ టువర్డ్స్ దిస్ ఎంటైర్ లాంగ్ స్ట్రెచ్ అండ్ ఈ వెల్ అనేది మధ్యలో ఉంది. సో దిస్ మేక్స్ అ బ్యూటిఫుల్ రెయిన్ గార్డెన్ అనే థాట్ నాకు ఫస్ట్ వచ్చింది. రెయిన్ గార్డెన్ చేస్తే, rain garden is what you make, it is a beautiful garden on top, but underground we make storage systems. So water filters on top and aa neellu lopaliki elli filter ayi it will get into the ground. So that's the concept of a rain garden. అరే ఇక్కడ రెయిన్ గార్డెన్ చేయొచ్చా అని అనుకుంటూ ఉన్నప్పుడు ఈ ఫ్లడ్డింగ్ జరిగింది. ఆ ఫ్లడ్డింగ్లో ఇమాజిన్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ వాటర్. It used to go in every few days, 5 feet, 6 feet water used to go down. And అప్పుడు ట్విట్టర్లో ఒక అబ్బాయి నాకు నెక్స్ట్ ఇయర్ అరౌండ్ ద సేమ్ సీజన్ ఈ సెడ్, మా బోర్స్ అన్నీ బాగా పనిచేస్తున్నాయి మా అపార్ట్మెంట్లో, యూ డిడ్ సంథింగ్ ఇన్ దట్ స్ట్రెచ్ కదా అండి విత్ దట్ వెల్ అండ్ దట్, బట్ వీఆర్ గెటింగ్ గుడ్ వాటర్ ఇన్ ఆ బోర్ వెల్స్ నా అంటే ఐ వాజ్ సో థ్రిల్డ్. అసలు నాకు వాళ్ళు ఎవరని కూడా తెలీదు, బట్ సీ ద ఇంపాక్ట్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్. దెన్ ఐ అండర్స్టూడ్ దాని మొత్తం క్యాచ్మెంట్ ఏంటి అని చూసినప్పుడు ఒక 16 మిలియన్ లీటర్స్ సేవ్ చేయవచ్చు వాటర్స్ ఆ క్యాచ్మెంట్ నుంచి. వేర్ ఆల్ ఎక్కడి నుంచి స్లోప్ అయ్యి అక్కడ ఎండ్ అయ్యే స్లోప్స్ అన్ని హౌ మచ్ వాట్ ఈస్ ద బ్రెత్ ఆఫ్ దట్ క్యాచ్మెంట్ అని అర్థమైంది. గచ్చిబౌలిలో ఒక స్టెప్వెల్ ఉంది. గచ్చిబౌలి అంటే గచ్ అంటే it's made of lime. Bowli means well. I mean, everyone knows Gachibowli for its IT industry. But the Gachibowli, its name came from this humble well. Kani it's filled with garbage. Ante top brim daaka. There's mattresses, there is all kinds of things you can't even make out. Appudu inka masjid tho maatladi we did an MOU with them. MOU chesi then we started opening it up. MOU purpose ఏంటి మేడం అక్కడ? అంటే ఇప్పుడు కొన్ని వెల్స్ గవర్నమెంట్ ప్రాపర్టీస్లో ఉండొచ్చు, కొన్ని వెల్స్ కెన్ బి ఇన్ ప్రైవేట్ ప్రాపర్టీస్, కొన్ని ఇలా మస్జిద్ ఆర్ మందిర్. సో దే మే బి మల్టిపుల్ ఓనర్షిప్స్ ఆల్సో. సో ఫస్ట్ ఐ ట్రై టు ఫైండ్ అవుట్ హూ ఇస్ ద ఓనర్ and take a sort of letter or make an agreement with it so that we can peacefully restore. ఇప్పుడు మేము వెళ్ళి రెస్టోర్ చేస్తాం అన్నప్పుడు maybe somebody says go ahead, బట్ లేటర్ ఆన్ సంబడి మైట్ కమ్ అండ్ ఫైట్, ఇది మా ప్రాపర్టీ మీరేం చేస్తున్నారు, ఇలాంటి అన్నీ రాకూడదు అని ఐఎమ్ ఆల్వేస్ కేర్ఫుల్. ఎక్కడ ఏ వెళ్ళు చేసినా వీ ఆల్వేస్ టేక్ అ లెటర్. పీపుల్ దట్ డోంట్ ట్రస్ట్ యూ, పీపుల్ దట్ ట్రస్ట్ యూ, పీపుల్ మంచి పని చేస్తున్నారని చెప్పడము. కొంతమంది మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇది మీ ఏరియా కాదు, మీ మోటివ్ ఏంటి ఇక్కడ మీరు చేయడానికి. సో ఆల్ దీస్ క్వశ్చన్స్ అండ్ దాట్ for the first time I was facing all these things in first few wells లో. ఈవెన్ మస్జిద్ దగ్గర చేసినప్పుడు ఒక రాయి అటు పడిపోయినా దట్ సైడ్ ఇస్ అ గ్రేవ్యార్డ్. ఇమీడియట్లీ ఐ విల్ గెట్ అ లిస్ట్ ఆఫ్ మెసేజెస్, ఏం చేస్తున్నారు అక్కడ అని. సో ఇట్ వాజ్ లైక్ పిన్స్ అండ్ నీడిల్స్. అంటే దట్ టైమ్ ఐ రియలైజ్డ్ కమ్యూనిటీతో వర్క్ చేయడము ఇట్స్ లైక్ వర్కింగ్ ఆన్ అ సోర్డ్స్ ఎడ్జ్ అన్నమాట. యూ నీడ్ టు సార్ట్ ఆఫ్ బర్న్ ఇన్ దట్ థింగ్ అండ్ షో దెమ్ ద ట్రస్ట్. ఇప్పుడు ఒకరు మనని బిలీవ్ చేయాలి అంటే నేను చేసే యాక్షన్ ఏంటి, వాట్ హ్యావ్ ఐ డన్, వాట్ కెన్ ఐ ప్రూవ్, వాట్ ఈస్ ద రిజల్ట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్. సో ఇవన్నీ చూసి అప్పుడు మస్జిద్లో లాట్ ఆఫ్ ఎల్డర్ ప్రీస్ అంతా ఉన్నారు. సో సదర్ అని ఉంటారు, హీఈస్ ద మెయిన్ పర్సన్ దర్. ఆయన ఈజ్ అ ఓల్డ్ పర్సన్, హీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ I made the MOU and ఆ వెల్ బయటికి వచ్చినప్పుడు when I finished that well and came, one thing that really touched me was he told Friday ప్రేయర్స్లో మీ ఫ్యామిలీ కోసము I spent a couple of minutes praying for your family. So I was so touched by that. Sometimes you see there's a lot of diversity, different religions, different types of people, different strata of society. సో ఇవన్నీ కొన్ని మైండ్లో కొన్ని డిఫరెన్సెస్ ఉండేది ఇంతకుముందు. అండ్ ఇట్స్ న్యాచురల్ ఫర్ ఎవ్రీబడి బికాస్ మనం ఆర్ చైల్డ్హుడ్, మనం పుట్టినవి, హౌ వీ గ్రూ అప్, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కదా. మన సడన్గా వీ కెనాట్
గెట్ ఎవ్రీ వన్ మేక్ ఇట్ ఇంక్లూజివ్ అనేది మన మైండ్ సెట్ ఉండదు అలా. బట్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ వర్క్ ప్రతి ఒక్క వర్క్ గాట్ మీ క్లోజర్ టు కమ్యూనిటీ. కమ్యూనిటీ ఎంత ఫైట్ చేసినా ఎంత ఎదిరించినా ఫైనలీ దే ఆల్ బికమ్ క్లోజ్ టు మీ ఆఫ్టర్ వర్కింగ్ విత్ కమ్యూనిటీస్. నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ హ్యావ్ అసెస్డ్ వాట్ ఐ షుడ్ టాక్ అండ్ వాట్ ఐ షుడ్ లిసన్, హౌ మచ్ ఐ షుడ్ లిసన్. అందరి ఒపీనియన్స్ కూడా తీసుకోలేము, కొన్ని ఫిల్టర్ చేయాల్సింది ఉంటుంది, కొన్ని వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద నీడ్ అండ్. బట్ ఇన్ టోటాలిటీ వాట్ ఐ అండర్స్టూడ్ వాస్ ఒక 100% పీపుల్ ఇఫ్ యూ టేక్ ఇన్ ఎనీ ప్లేస్ 80% విల్ నాట్ రియాక్ట్ టు ఎనీథింగ్. వాళ్ళు దేనికి రియాక్ట్ అవ్వరు బట్ వింటూ ఉంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ గుడ్ బ్యాడ్ వాట్ ఎవర్. 20% ఉంటారే వాళ్ళు ఎప్పుడు అన్నిటికీ హైపర్, దే విల్ సే ఎస్ ఆర్ నో ఆర్ బీ యాంగ్రీ ఆర్ షో అన్ ఎమోషన్. దిస్ ఇస్ ఇన్ ద 20%. డిసిషన్ మేకర్స్. డిసిషన్ మేకర్. ఆ 20%లో డిసిషన్ మేకర్స్ అని కూడా కాదు, రియాక్ట్ అయ్యే వాళ్ళు 20% ఉంటారు. ఆ 20%లో 1 or 2% పీపుల్ ఓన్లీ విల్ బీ నెగటివ్. ఆ నెగటివ్ వేవ్స్ అన్నది ఈ 20% విల్ టేక్ ఓవర్ అండ్ దెన్ ది 100% ఆల్సో జాయిన్స్ దట్ ఒపీనియన్. సో ఈ 1 or 2% హూ ఈస్ దట్ నెగటివ్ ఎలిమెంట్ ఎదిరించాలి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ఇట్, వై ఆర్ దే సేయింగ్ వాట్ దే సేయింగ్. ఇఫ్ వీ ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ దట్ 2% అండ్ మేక్ దెమ్ హ్యాపీ కాదు బట్ హౌ టు ఈక్వేట్ వాట్ దే వాంట్, అది చేయగలిగితే 20% విన్ అయ్యారు. 20% కాదు, నెక్స్ట్ ఈవెన్ ద 80% విల్ జాయిన్ అండ్ ఫాలో. సో యూ హ్యావ్ వన్ ద 100%. And what was more fascinating to me is I've studied architecture for 5 years. We have studied about water heritage structures appudu. Kani ee 7 years of research which I did with Yashwant sir. Yashwant sir actually saw a well in Kishnapalli. సంగారెడ్డిలో ఆయన ఆందోళ్ మండల్లో ఒక సైట్కి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక పెద్ద బావి కనిపించింది, కిష్నాపల్లి స్టెప్వెల్. ఇంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ని మనం ఎవరు బుక్స్లో కానీ డాక్యుమెంట్ చేయలేదు కదా అని ఆయన ఒక టీమ్ని, హీ కాల్ ఫర్ అ టీమ్, మీరు వాలంటీర్ చేయాలి బట్ వీ వాంట్ టు డాక్యుమెంట్ ది స్టెప్వెల్స్ ఆఫ్ తెలంగాణ. దిస్ హ్యాపెండ్ అరౌండ్ 2016, 17, 18 అరౌండ్ దట్ టైమ్. దెన్ నాకు ఆల్రెడీ వాటర్ కాన్జర్వేషన్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి అండ్ ఆల్సో ఐ లవ్ హిస్టరీ అండ్ ఆర్ హెరిటేజ్ స్ట్రక్చర్స్ అంతా. సో వాటర్ హెరిటేజ్ స్ట్రక్చర్స్ కాబట్టి డెఫినెట్లీ ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ అని నేను ఆయనతో మాట్లాడి బికేమ్ పార్ట్ ఆఫ్ దట్ టీమ్. నేను ఆయనకు చెప్పాను, నేను కూర్చొని రీసెర్చ్ చేయడం కాదు సార్, ఐ విల్ యాక్చువల్లీ గో ఆన్ గ్రౌండ్. మన తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ ఎన్ని బావిలు ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఐ విల్ ట్రావెల్, ఐ లవ్ ట్రావెలింగ్. నేను ట్రావెల్ చేసి ఎక్కడెక్కడ ఉన్నాయి బావిలు, ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఫర్ మీ, ఐ విల్ డూ దట్ సార్ అంటే ఈ సార్ ఓకే ఫైన్ యూ కెన్ డూ దట్ పార్ట్ ఆఫ్ ద రీసెర్చ్. సో మనకి ఫస్ట్ ఇచ్చిన 33 wells లిస్ట్ ఇచ్చారు, స్టేట్ ఆర్కియాలజీ. మన గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంటాయి కదా అని సో వెళ్ళి అడిగితే ఒక 33 wells గుర్తులు ఇచ్చారు. బట్ కెన్ యూ బిలీవ్ టుడే హౌ మెనీ wells ఐ మైసెల్ఫ్ ఒక 360 బావిలు ఎక్కి దిగాను నేను ఒక్కదాన్ని. ఐ నో దట్ ఐ హ్యావ్ వాక్డ్ ఇన్ టు 340 or 360 Stepwell so far. అండ్ ఇవాళ కూడా యూనో లాస్ట్ వీక్ ఆల్సో వీ ఫౌండ్ అనదర్ వెల్ అట్లా. గవర్నమెంట్ దొరకని మీరు ఎలా పట్టుకుంటున్నారు మేడం అవి? అంటే ఈ 30 wells ఎక్కడ ఉన్నాయో ఫస్ట్ ఆ ఏరియాస్కి వెళ్ళి ఇలాంటి వెల్స్ పక్కన ఉన్నాయా ఇక్కడ ఉన్నాయా అంటే సో ద విలేజెస్ ఆల్సో ఆర్ ఎక్సైటెడ్. కొంతమంది అవును మేడం ఇక్కడ ఒకటి చూసాము, అక్కడ ఒకటి ఉంది, కానీ ఇది గుడిలో ఉన్నాయి, కొన్ని ఏదో ఫామ్ హౌస్ లోపల ఉంది. ఒకసారి అయితే గజ్వేల్, వి వెంట్ టు గజ్వేల్, అక్కడ ఫారెస్ట్ ఏరియా అది. విలేజర్స్ నాతో వచ్చారు ఒక ఇద్దరు, నేను మా సూపర్వైజర్ వెంకటేష్ అని, వాడు యాక్చువల్లీ ఈజ్ లైక్ మై గాడ్. I always take him along because I don't know where I'm walking. సో వెళ్ళి ఆ విలేజెస్ ఒక పాయింట్ తర్వాత మేము రాము, ఇటువైపు ఎవరు వెళ్ళరు, మీరే వెళ్ళాలి ఇంకా వాడు వెంకటేష్ చెప్పాడు, మేడం నేను వెళ్ళనా, మీరు ఇక్కడే ఉంటారా వీళ్ళతో అంటే నేను ఎందుకు ఉంటాను, నేను కూడా వస్తాను, పద చూద్దాం ఏంటని. వీళ్ళు ఎందుకు రావట్లేదు, మేడం మా దారిలో ఎవరు వెళ్ళరు, మేము రాము అక్కడ.
అదంతా ఇక్కడ ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అవుతుంది, ఓకే. సో యూ బీ కేర్ఫుల్ అని. సరే మా దగ్గర వి హ్యాడ్ ఎ వెహికల్, సో వీ సెడ్ విల్ గో. వెళ్తున్నాము, ఆఫ్ కోర్స్ ఇట్ బికేమ్ అ లిటిల్ థిక్ ఫారెస్ట్. అప్పుడు సడన్లీ వీ ఫౌండ్ ఎ జీప్, ఒక ఫారెస్ట్ రేంజర్ అక్కడ వచ్చారు. ఆయన అడిగితే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగారు. ఓకే. యాక్చువల్లీ ఇలా కూడా ఈ బావిలు వెతికే దాంట్లో సమ్ పీపుల్ నేను రాచకొండ వెళ్ళినప్పుడు మేము ఎవరో వచ్చారని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు, మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే ఒక 1 week ముందు ఎవరో దొంగలు వచ్చి ఏదో పగలగొట్టుకొని వెళ్ళారు, మీరు అలాంటి వాళ్ళ ఎవరు, మీరు ఎందుకు ఇట్లాంటి ప్లేసెస్లో ఏం చేస్తున్నారని సో మెనీ సందర్భాల్లో అట్లా అవుతున్నాయి. బట్ ఈ ఫారెస్ట్ రేంజర్ వచ్చి సార్ ఇట్స్ అ వెరీ నో వన్ కమ్స్ హియర్, మీ గోల్ ఏంటి, వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ వెల్స్ అని. అంటే ఎక్కడో ఒక 2-3 wells ఉన్నాయి, బట్ నాకు కూడా సరిగ్గా తెలీదు, బట్ ఒక డైరెక్షన్ చూపించాడు. ఇలా వెళితే అక్కడ ఐ థింక్ దెర్ ఇస్ అ వెల్, నా నంబర్ ఇస్తాను, ఎనీథింగ్ యూ కాల్ మీ, మీకు ఏదన్నా అవసరం అంటే. సో వీ వెంట్ అండ్ వీ ఫౌండ్ సచ్ అ బ్యూటిఫుల్ వెల్. ఐ కెనాట్ టెల్ యూ అసలు ఎంత ప్రిస్టీన్, ఎంత బ్యూటిఫుల్, అసలు అన్టచ్డ్ అంటారు కదా. ది మొమెంట్ మోర్ పీపుల్ కమ్ నో బికమ్స్ అ డిజాస్టర్. అంటే మనం టూరిజం అనే పేరులో వి గో అని చెత్త పడేయడం అది అలవాటు చేసుకున్నాం. ఒక ప్లేస్ని అప్రిషియేట్ చేసి దాన్ని సిరినిటీని అలానే దాన్ని వదిలి రావడం అనేది మనం చెయ్యం. ఎవ్రీ టైమ్ వి గో దేర్ వి ఓపెన్ అ చిప్స్ ప్యాకెట్ ఆర్ వి మేము వచ్చామని గుర్తుగా అక్కడ పడేసి. యాక్చువల్లీ ఐ వాంట్ టు టెల్ యూ, if you follow the beer bottles, no, you will find the best locations. It's not even funny, but it's true. ఎక్కడెక్కడో అక్కడ కూడా మాకు బీర్ బాటిల్స్ దొరికినాయి. ఓకే. In the middle of the forest somewhere. You love that place and you want to enjoy కదా, ఆ బాటిల్స్ ఎందుకు అక్కడ పెట్టేస్తారు? Can you not do a simple thing like carry it back? No, fine, you enjoy, you love that place, you drank whatever you did. అది రిస్టోర్ చేస్తారు లేకుంటే క్లీన్ గానే ఉండాలి మేడం అది? I don't think that needs any restoration. We documented that and it's a beautiful step well. అసలు చెక్కు చెదరకుండా and the depth and the scale of that step well అంత బ్యూటిఫుల్గా ఉంది. And the range officer, then we showed him the pictures, even he was shocked. తనకు కూడా తెలియదు అది. మళ్ళా we found some 2 people that were walking there. ఓకే ఓకే. దీని పేరు దొంగల బావి అన్నారు. అవునా, ఇక్కడ దొంగలు వచ్చి దే యూస్ టు గెట్ దేర్ లూట్ అండ్ దే యూస్ టు సేఫ్ గార్డ్ ఇన్ దిస్ వెల్ అంట. ఓకే. దట్స్ కాల్డ్ దొంగల బావి. ఈ రోజు వీ హ్యావ్ శాటిలైట్ మ్యాప్స్, వీ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ టెక్నాలజీ, వీ కెన్ ఫైండ్ ది వాటర్ ఈవెన్ జస్ట్ విత్ అన్ ఎక్విప్మెంట్ టుడే. అలా లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎలా కనిపెట్టేవాళ్ళు? సో ఐ ఆల్సో రెడ్ సమ్ బుక్స్ విచ్ ఐ గాట్ సమ్ అండర్స్టాండింగ్. దే యూస్ టు అండర్స్టాండ్ ది ల్యాండ్ ఇకాలజీ అంట. అంటే ఆ ల్యాండ్ మీద what kind of birds, what kind of trees, what kind of shrubs used to grow. ఒక జామున్ నేరేడు పండు ఆ చెట్టు ఉంటే డెఫినెట్లీ దెర్ ఇస్ వాటర్ అండర్ గ్రౌండ్. అండ్ పైన ల్యాండ్ ఫార్మేషన్స్, వాట్ వీ కాల్ స్లోప్స్ అండ్ యునో ఆ ల్యాండ్ ఫార్మేషన్ ఎలా ఉంది, ఏది లాస్ట్ పాయింట్ వేర్ వాటర్ కుడ్ బి స్టోర్డ్ ఇన్సైడ్. అండ్ ఆల్సో యాంట్ హిల్స్ ఉన్నాయి కదా, ఈ పావు పుట్టలు ఉంటాయి. దోస్ యాంట్ హిల్స్ ఆర్ ఆల్సో మార్కర్స్ అంట, యూనో వేర్ వాటర్ ఇస్. కామారెడ్డిలో వి రెస్టోర్డ్ 2 stepwells, one in బికనూర్ టెంపుల్ స్టెప్వెల్ అండ్ one in కామారెడ్డి లింగంపేట్లో. ఆ లింగంపేట్ విలేజ్ వెళితే దెర్ ఆర్ అట్లీస్ట్ 50-60 wells ఇంకా పనిచేస్తున్నాయి. దే ఆర్ బ్యూటిఫుల్ వెల్స్ అండ్ ఎవ్రీ వీధి కార్నర్లో యూ ఫైండ్ అ వెల్. అండ్ వెరీ ఫ్యూ మోటార్స్ ఆర్ దే. పీపుల్ ఆర్ స్టిల్ డ్రాయింగ్ వాటర్ within their homes. అంటే ఈ వెల్ కల్చర్ ఇస్ సో ప్రిజర్వ్డ్. I was thinking I should write a book or something on that Lingampet, and my friend who's an architect in Nashik, Ritu ani, I bought her and I showed her this village, you know, because I feel this knowledge should not be erased. ఇప్పుడు లేదంటే ఫార్మర్ ఆల్సో ఇంతకుముందు ఒక బావి అంటే ఆల్వేస్ హోల్డ్ ఆన్ టు ఇట్. ఇప్పుడు అదేం పని చేయదు మేడం, మేము ఇక బోర్వెల్ నుంచే మేము నీళ్లు తీసుకుంటున్నాము. ఆ బావిల్ని పక్కన పెట్టేసి దాన్ని మూత పెట్టేసి ఎంత ఖర్చు అయినా లోన్లు తీసి అసలు అన్ని పెట్టుబడి దిస్ వన్ దాట్ వన్ ల్యాండ్లో అమ్మేసి యూ డూయింగ్ బోర్వెల్స్. బట్ ఆ బోర్వెల్ పని చేయాలంటే మీ బావి అక్కడ ఉండాలి. దట్స్ ద వన్ దట్ విల్ ఫీడ్ యువర్ బోర్వెల్.
దీంట్లో నీళ్ళు రాలేదని దాన్ని వదలకూడదు, దీంట్లో కూడా పూడిక తీస్తే ఎవ్రీ టైమ్ రెయిన్ వాటర్ కమ్స్ అండ్ మీ ఫీల్డ్స్లోనే ట్రెంచెస్ చేసుకుంటూ ఆ వాటర్కి ఒక పాత్ చేసి లెట్ ఇట్ గో టు ద వెల్, లెట్ ఇట్ రివైవ్ అండ్ దెన్ యువర్ ల్యాండ్ విల్ బికమ్ వాటర్ రిచ్. అంటే మనం ఫస్ట్ రివర్స్ నుంచి వాటర్ తీసుకునే వాళ్ళము, రివర్ దాకా వెళ్ళాలి కదా అని దే స్టార్టెడ్ డిగ్గింగ్ అ వెల్. ఇక్కడ నీళ్ళు వస్తాయి, ఊట ఉంటాయి. సో దెన్ దట్ అరౌండ్ దట్ కమ్యూనిటీస్ వేర్ బిల్ట్. ఈవెన్ ఇఫ్ యూ సీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వాళ్ళందరూ రివర్ పక్కనే కదా, బికాస్ దట్ ఈస్ యువర్ లైఫ్, ఐ మీన్ దట్స్ యువర్ సపోర్ట్ సిస్టమ్. ఇప్పుడు కాకతీయులు కానీ ఎనీ కింగ్డమ్స్ ఇఫ్ యూ సీ, ఆ రోజు రాజులు ఫస్ట్ దే మేడ్ షూర్ అగ్రికల్చర్ ఈజ్ స్ట్రాంగ్. అగ్రికల్చర్ ఇస్ ఇట్ స్ట్రాంగ్ బికాస్ టు ఫీడ్ పీపుల్. అగ్రికల్చర్ స్ట్రాంగ్ ఉండాలి అంటే మన బావులు, లేక్స్ ఇది. బట్ ఇన్ తెలంగాణ లిటరలీ వీఆర్ ఇన్ ద డెక్కన్ ప్లాటో, ఎగ్జాక్ట్లీ మోర్ రాకీ. అవును. సో ఇక్కడ మనము ఇన్ని లేక్స్ చేయాలి, ఒక 4,000 5,000 లేక్స్, ఆర్టిఫిషియల్ లేక్స్ చేశారంటే, ఇంత 100 లెక్క బావిలు చేశారంటే, లుక్ అట్ దేర్ అండర్స్టాండింగ్ ఫర్ వాటర్. ఒక రాకీ ఏరియాలో మనం స్టోర్ చెయ్యాలి, స్టోర్ చేయకపోతే ఇన్ సమ్మర్స్ వీ విల్ నాట్ హ్యావ్ వాటర్. హౌ విల్ యూ డ్రైవ్ అగ్రికల్చర్ అండ్ హౌ విల్ లైఫ్ ఎగ్జిస్ట్? సో దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. వన్ ఇన్సిడెంట్ దట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇస్, ఒక లేక్ క్లీనప్ వీ డిడ్ ఇట్ విత్ 3 కొంచెం హై ఎండ్ స్కూల్స్. వీ హ్యాడ్ ఓక్ రిడ్జ్, DPS and some 2-3 schools. When we started the cleanup, we had gloves, we had double gloves, we had everything ready because children are coming kada. You have to be very careful with this sewage water and that. But అక్కడ అందరూ వచ్చిన తర్వాత, ఓ మ్యామ్ ఇట్స్ స్మెల్లింగ్ సో మచ్, వీ డోంట్ వాంట్ టు గో దేర్, ఈ గ్లౌజ్ ఓకేనా, ఇంకో గ్లవ్ వేసుకోవాలా, సో మచ్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ దాట్. బట్ నో బడీ వాజ్ బాదర్డ్ అబౌట్ డర్టీగా ఉంది. దే స్టార్టెడ్ వరింగ్ అబౌట్ వీ డోంట్ వాంట్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఒక 10 minutes చూసాను, తర్వాత చెప్పాను, సో ఓకే నో క్లీనప్ టుడే, మీరు వచ్చి అందరు కూర్చోండి. అక్కడ శానిటేషన్ వర్కర్స్ కూడా ఎవ్రీ క్లీనప్ వీ కాల్ GHMC అన్నారు. సో ఐ టోల్డ్ ద శానిటేషన్ వర్కర్స్, ఆ రోజు ఒక 10 or 11 people ఉన్నారు, అందరినీ రమ్మన్నాను. ఈచ్ వన్ ఆఫ్ యూ మీ స్టోరీ చెప్పండి, ఏ భాషలైనా, మీకు వచ్చిన భాషలో పిల్లలకి అర్థమవుతుంది. రోజు మీరు ఏం చేస్తారు, మీ వర్క్ గురించి పిల్లలకి చెప్పండి. దేర్ ఆల్ శానిటేషన్ వర్కర్స్, మీన్స్ దే క్లీన్ రోడ్స్, లేక్స్, డర్టీ, సూవరేజ్ ఏరియాస్, ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ దట్ దే డూ. సో ప్రతి వాళ్ళు ఒకటొకటి చెప్పుకుంటూ వచ్చారు. ఒక అమ్మాయి ఏమో చెప్పింది, నేను ఇంటికి వెళ్ళంగానే నా దగ్గర ఎవరు అంత మాట్లాడరు, నీ దగ్గర స్మెల్ వస్తుంది, నువ్వు బయటే కూర్చుండు, లేదు నువ్వు 2 సార్లు స్నానం చేసుకోండిరా. అండ్ ఒక అమ్మాయి చెప్పింది, నేను ఇంటికి వెళ్తే నాకు అసలు తినబుద్దే కాదు, బికాస్ నేను చేసే వర్క్ ఎలా ఉంటుందంటే, అండ్ ఆల్ ఆఫ్ దెమ్ హూ వే టాకింగ్ దేర్ ఆర్ ఆల్ మోర్ దెన్ 50 years, 60 years అట్లా. మా మనవళ్ళు మనమరాలతో కూడా మాకు ఇంకా వీ కాంట్ ప్లే విత్ దెమ్, బికాస్ మా ఫ్యామిలీలోనే మేమే ఇంకా డర్టీ పని చేస్తామని మా దగ్గర ఎవరు రారు. అండ్ మాకు కూడా ఒక్కొక్కసారి తినబుద్ధి కాదు. అండ్ సంబడీ షోడ్ ఇంత పెద్ద కట్, ఒకసారి గ్లాస్ ఏదో కట్ అయిపోయింది. అండ్ ఒక అబ్బాయి చెప్పాడు, మీరు ఎంత త్రో చేస్తుంటే రోడ్స్లో మా పని అంత రెట్లు ఎక్కువ అవుతాయి, కానీ మా శాలరీస్ ఇంతేనే, ఈ శాలరీలోనే మేము ఈ పని కూడా చేయాలి, ఇంకా ఎక్కువ వచ్చినా చేయాలి. అండ్ సంబడీ సైడ్ నాకు డయాబెటీస్ ఉంది, నాకు ఆస్తమా కూడా మొదలైంది, నేను ఈ డంపింగ్ యార్డ్స్లోనే పని చేస్తూ దేస్ అ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ మొదలైంది, కానీ నా దగ్గర డబ్బులు లేదు. సో నా కొడుకులను అడిగితే వాళ్ళు కూడా ఇవ్వకుండా ఎక్కడో వెళ్ళిపోయారు. హీ టోల్డ్ వన్ స్టోరీ. సో ఈ అన్ని స్టోరీస్ వింటూ ఐ వాజ్ లుకింగ్ అట్ ద చిల్డ్రన్, అందరు సడన్ క్వైట్ అయిపోయారు. ఏమి అందరూ అది ఇది మాట్లాడుకుంటూ ఫన్గా ఉన్నారు, ఇప్పుడు అందరు క్వైట్గా అయిపోయారు. అండ్ చాలామంది కళ్ళల్లో నుంచి ఇలా వాటర్ వచ్చేస్తూ ఉంది, అన్కంట్రోలబుల్. ఫస్ట్ టైం నాకు కూడా అక్కడ నిల్చొని ఈవెన్ ఐ ఫెల్ లైక్ క్రైంగ్, బికాస్ నేను జస్ట్ మీరు ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్పండి, లేదు మీ కథ చెప్తే వీళ్ళు ఇన్స్పైర్ అవుతారు, మీరు మీ హెల్త్ ఈజ్ అట్ రిస్క్, యువర్ ఫ్యామిలీస్ ఆర్ అట్ రిస్క్,
బట్ యూఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ అ జాబ్. ఎందుకంటే ఈ పిల్లలకి అవేర్నెస్ లేదు. దే ఆర్ ఇన్ సమ్ కుషన్డ్ వరల్డ్. రోడ్స్ ఎలాగో క్లీన్ అయిపోతాయి, ఏమో ఎవరో చేస్తున్నారు. దే ఆర్ అన్అవేర్. బట్ ద ఫస్ట్ టైమ్ వెన్ దే హర్డ్ దే స్టోరీస్, కథ అన్నీ విన్నారు, సరే అన్నీ మాట్లాడారు అంతా. దెన్ దే ఆస్ సమ్ క్వశ్చన్స్. పిల్లలు దే ఇంటరాక్టెడ్. అయిన తర్వాత మ్యామ్ వీఆర్ రెడీ ఫర్ క్లీనప్ అన్నారు. ఐ సెడ్ రియలీ క్లీనప్ చేస్తారా అయితే ఈరోజు? ఎస్ మ్యామ్ వీ వాంటెడ్. వెళ్ళి క్లీనప్ చేశారు చూడు, అసలు 1.5 hour 2 hours నేను ప్రతి వాళ్ళని మేము లాగి బయటికి తీసుకొచ్చాం. ఇనఫ్, డోంట్ డూ ఎనీ. మ్యామ్ వీ టుక్ సో మచ్ గార్బేజ్, వీ టుక్ సో మచ్. ఇంకా కొంతమంది పిల్లలు అయితే వాళ్ళ కార్స్ వచ్చినాయి వాళ్ళని పికప్ చేసుకోవడానికి, బస్సెస్ స్కూల్కి వెళ్ళి మళ్ళీ వెళ్ళేది కూడా వదిలేసి ఆ కార్స్లో డ్రైవర్స్తో మాట్లాడి ఆ పిల్లలు ఆ గార్బేజ్ వ్యాన్స్ ఎక్కడ వెళ్తాయి, అది ఎక్కడ సెగ్రిగేట్ చేస్తున్నారు, మేము తీసిన గార్బేజ్ ఎక్కడ వెళ్తుంది, ఎంత ప్లాస్టిక్స్ ఎక్కడ వెళ్ళింది, ఆ క్లాత్ ఎక్కడ వెళ్ళింది, ఇది ఎక్కడ వెళ్ళింది. సో రియలీ ఎవ్రీ టైమ్ ఐ టెల్ దిస్, ఈవెన్ ఐ టియర్ అప్ శివ. ఇట్ ఈస్ బికాస్ వాళ్ళ స్టోరీలు ఫస్ట్ టైం వింటుంటే ఇట్ వాజ్ వెరీ ఇమోషనల్. ఆ పిల్లలు కూడా అంత అటాచ్ అయిపోయారు వాళ్ళతో. ఆ మూమెంట్లో ఇట్ ఈస్ ఆ వన్ మూమెంట్లో అంత వాళ్ళు ఇమోషనల్ అయిపోయి, ఖచ్చితంగా మేము వాళ్ళ పని చేస్తాం, వీల్ టేక్ ఇట్ అప్. ఐ టోల్డ్ దెమ్, మీరు క్లీనప్ చేసేది మనం చేసేది వాళ్ళని కొంచెం మోటివేట్ చేయడానికి. వాళ్ళు ఎవ్రీడే చేస్తారు కదా, మనం ఎప్పుడో ఒకసారి వాళ్ళతో మనం చేసినప్పుడు వాళ్ళు ఓకే మన పని వాళ్ళు కూడా చేస్తున్నారు అని దే ఫీల్ లిటిల్ హ్యాపీ. అండ్ దే ఆల్సో పిల్లలు దే వోంట్ ఫర్గెట్ ఇన్ దేర్ లైఫ్ టైం మ్యామ్, అట్లీస్ట్ ఒక 30-40% అయినా. సో టీచర్స్ కొంతమంది వచ్చి అదే నాకు చెప్పారు, మీరు ఈరోజు వాళ్ళకి ఇచ్చిన లెసన్ లైఫ్ టైంలో వాళ్ళు మర్చిపోరు. అండ్ ఎవ్రీ శానిటేషన్ వర్కర్కి వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో ఈ రోజు నుంచి. మెనీ పీపుల్ ఆఫ్టర్ దట్, ఒక మాల్లో కూడా ఒక అమ్మాయి తర్వాత నన్ను చూసి, మ్యామ్ టిల్ నౌ ఐ డోంట్ యూస్ ప్లాస్టిక్, ఐ యూస్ ఓన్లీ మై బాటిల్. యు సీ ఐ కేమ్ టు ద మాల్, ఐ హ్యావ్ మై వాటర్ బాటిల్ విత్ మీ. కొంతమంది ద వే దే గెట్ ఇన్స్పైర్డ్, నో, ఇట్స్ లైక్ అమేజింగ్. ఇప్పుడు అది వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ ద లెర్నింగ్ ఏజ్ గా మేము, అక్కడ వాళ్ళకి ఏం ఫీడ్ చేస్తే దాట్ కమ్స్ అవుట్ ఇన్ టు ద సొసైటీ. సో మెనీ థింగ్స్. ఈవెన్ ఇన్ లేక్లో కూడా ఒక శానిటేషన్ వర్కర్ అంత ముందు వర్క్ చేసేవాడు. సడన్గా ఒకరోజు కాల్ చేసి, ఏమండి రాలేదంటే వాళ్ళ అమ్మాయి మాట్లాడింది, మీ నాన్నగారు లేదా అంటే షీ సెడ్, మేడం లాస్ట్ వీక్ ఆయన చనిపోయారు. ఏమైందంటే తెలీదు మేడం, ఏదో జబ్బు వచ్చింది, ఆయన వీ కుడెంట్ ట్రీట్ హిమ్, ఆయన చనిపోయారు. హీ వాస్ అ వెరీ హెల్తీ గై. సో వీళ్ళు హెల్త్ని ఇంత రిస్క్ పెట్టి మనకి క్లీనప్ చేస్తుంటే మీరు త్రో చేయడం ఏంటి? మీకు అసలు బుద్ధి ఉందా? హౌ కెన్ యూ లిటర్? మీరు ఎడ్యుకేటెడ్గా లిటర్ అవుతుంటే సో మెనీ కోట్స్ వీసీ కదా, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈస్ క్లీనింగ్ యువర్ లిటర్. అసలు ఎందుకు త్రో చేస్తున్నాము? ఎవ్రీ క్యాచ్మెంట్, ఆ వాటర్ కన్జర్వేషన్ కూడా, ఎవ్రీ క్యాచ్మెంట్లో ఎంత చెత్త ఉంటే వర్షం పడినప్పుడు ఆ చెత్త, ఆ degraded stuff, all the degraded matter goes into the water bodies. ఆ ప్లాస్టిక్స్ అయితే ఎన్నో వందల ఏళ్ళకి దే డోంట్ disintegrate, but if they are exposed directly to the sun, greenhouse gases, they very dangerous. Reduce plastics అనేది మాత్రమే కాదు, ఒక శానిటేషన్ వర్కర్కి ఈరోజు మనం చాలా 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 రెస్పెక్ట్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. The kind of work they do, and they get paid very less for what they do, and how they are managing their families, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, what kind of respect they get in the society. నాకు కూడా only after doing this kind of work I come to know, I understand. Many times we tell them you wear gloves, you wear shoes, many places we have got them, but ఆ బూట్స్ వేసుకొని వర్క్ చేయలేం మేడం, కాళ్ళు ఇరుక్కుపోతాయి. చేతులు కూడా గ్లౌజ్ వేసుకుంటే మేము గ్రిప్ దొరకదు, తీలేము. బన్సీలాల్ స్టెప్వెల్ రిస్టోరేషన్ అనేది మీ కెరియర్లోనే బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అసలు బన్సీలాల్ని మీకు పరిచయమైన రోజుల నుంచి దాన్ని మీరు ప్రపంచానికి పరిచయం చేసే రోజు దాకా ఏమేమి జరిగింది, ఒక క్రోనాలజీగా ఫస్ట్ నుంచి ఎలాంటి హర్డల్స్ ఫేస్ చేశారు అన్నది ఎవ్రీథింగ్ ఒకసారి డీటెయిల్గా చెప్పండి మేడం. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఐడెంటిఫికేషన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఈ ఫ్లైఓవర్ నుంచి వాటర్ అలా పడిపోతుంది కదా, దాన్ని పైప్స్ పెట్టి హౌ బిట్వీన్ ద ఫ్లైఓవర్స్ దాన్ని ఎలా
హార్వెస్ట్ చేయవచ్చు. కొన్ని ప్లాంట్స్ నా దగ్గర ఉంటే దాన్ని వెళ్ళి ఐ మేడ్ అ ప్రజెంటేషన్ టు ద జోనల్ కమిషనర్. చెప్పినప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో ఇంతవరకు నేను ఒక 4-5 బావిలు చేశాను. పీపుల్ ఆర్ బెనిఫిటింగ్ ఫ్రమ్ ఇట్. అర్బన్ ఫ్లడ్డింగ్ కూడా రెడ్యూస్ అవుతున్నాయి లోకల్గా. మీ దగ్గర కూడా ఏదన్నా బావిలు ఉంటే సికింద్రాబాద్ ఏరియా ఇట్ విల్ బీ నైస్, వీ కెన్ ఆల్సో హెల్ప్ రెస్టోర్. సో హీ వాజ్ ఎక్సైటెడ్. అండ్ అప్పుడు ఈ వెల్ అనేది ఫస్ట్ టైం దే మెన్షన్డ్, ఎస్ ఈ ఏరియాలో కొన్ని 3-4 wells ఉన్నాయి. ఐ విల్ సెండ్ మై ఇంజనీర్ అండ్ ఐ విల్ షో యూ. ఫస్ట్ డే వెన్ ఐ వెంట్ టు ద Bansilalpet Stepwell, అసలు వెళ్ళా కాదా అని తెలీదు. ఈ గల్లీలో వెళ్తున్నాను, ఆ గల్లీలో వెళ్తున్నాను, అక్కడే ఉంది అంటున్నారు. ఎక్కడ ఉంది వెళ్ళని కనబడట్లేదు. గార్బేజ్ త్రో చేస్తున్నాను. నా పక్కనే ఒక చిన్న అబ్బాయి వస్తున్నాడు. మేడం తోడా హటో అన్నాడు. ఎందుకు వాడు చేతిలో ఒక బ్యాగ్ ఉంది, గార్బేజ్ బ్యాగ్. ఈస్ జస్ట్ ఫ్లింగింగ్ ఇట్ లైక్ అ ఫుట్బాల్. ఈస్ జస్ట్ థ్రోయింగ్ ఇట్ ఇన్ సైడ్. అండ్ కొంచెం నడిస్తే పక్కన బాల్కనీ నుంచి దెర్ ఇస్ వన్ హోల్ బ్యాగ్ దట్ కేమ్ అండ్ ఫెల్. సో దిస్ వాస్ ద ఫస్ట్ డే. అండ్ ఫస్ట్ డే ఫోటోగ్రాఫ్ని నేను ఇప్పుడు ఆ మ్యూజియంలో పెట్టాను. మీరు యాక్చువల్లీ వెన్ యూ గో అప్ ద స్టెప్స్, ద ఫస్ట్ ఫోటో యూ సీ దట్ ఫోటో వాస్ టేకన్ ఫ్రమ్ మై ఫోన్. వెళ్ళా కదా, అది హెల్లా ఉండే దాన్ని కంప్లీట్లీ హెల్లాగానే. అండ్ ఒకరిని అడిగితే ఇది ఏంటి అని అడిగాను. ఐఎమ్ నాట్ టెలింగ్ దెమ్ ఇది వెళ్ళా నేను రెస్టోర్ చేస్తున్నాను, ఏం చెప్పలేదు. అసలు ఇది ఏంటి అని అడిగితే ఇంత పొందు ఏదో పాత బావి ఉండేది, మేబీ కొంతమంది కొన్ని షాప్స్ చేస్తారేమో, ఇటు సైడ్ గుడి ఉంది కదా, ఇటు సైడ్ మేబీ ఒక గోశాల కూడా ఏదో మాట్లాడుతున్నారు. సో ఐ వాస్ థింకింగ్ సో మెనీ ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్లాన్స్ అన్ని బ్రేక్ చేసి యూ హ్యావ్ సంథింగ్ న్యూ ప్లాన్. సో వీ హ్యావ్ టు గో అన్ అదర్ పాత్. అండ్ అన్ని ఛాలెంజెసే కనిపించినాయి నాకు. కానీ ప్రతి ఛాలెంజ్లో అంతకుముందు నా 10 years ఆఫ్ వర్క్ ఆన్ గ్రౌండ్ టాట్ మీ వన్ థింగ్, ఎవ్రీ ఛాలెంజ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ప్రతి ఛాలెంజ్ని మనం ఛాలెంజ్ లాగా చూస్తే మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోతాం, దీనికి సొల్యూషన్ లేదు అని. బట్ ఆ ఛాలెంజ్ని మేబీ దీంట్లో ఒక ఆపర్చునిటీ ఉండొచ్చేమో అని చూస్తే మాత్రం మేబీ వీ కెన్ ఫైండ్ సంథింగ్. సో ఎనీవే, తో ఈ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ దిస్ థింగ్, ద నెక్స్ట్ థింగ్ వాజ్ అఫ్ కోర్స్ టు గెట్ పర్మిషన్స్ టు డూ దిస్ వెల్. అప్పుడు అరవింద్ గారు వాజ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ. బట్ అక్కడ ఉన్న ఛాలెంజెస్ చూస్తే ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ గవర్నమెంట్ స్టార్ట్స్ ద వర్క్. ఇట్ విల్ బీ నైస్ ఇఫ్ యూ కెన్ హెల్ప్ క్లీన్ అప్ ద వెల్ సార్ అని చెప్పినప్పుడు గవర్నమెంట్ స్టార్టెడ్ క్లీనింగ్ అప్. లోకల్ పొలిటీషియన్ అప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు he fairly did a lot of help initially in talking to people and putting this project together. నేను అంత ముందే the day I came, the first day only I sketched the whole thing. I don't like doing this AutoCAD sketching. I usually keep scribbling and sketching. అప్పుడు వెళ్ళి ఇలా ఉండొచ్చా అలా ఉండొచ్చా ఐ సార్ట్ ఆఫ్ పుట్ అండ్ దీస్ గూగుల్ ఇమేజెస్ చూసుకుంటూ ట్రీ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉండొచ్చు, ఎడ్జెస్ ఎక్కడ ఉండొచ్చు, హౌ టు ఓపెన్ దిస్ అప్ అండ్ క్లీన్ అప్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చి ఏదో హెల్ప్ చేస్తున్నారు, దే ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్ అనేది ఉండదు. అసలు మీకు ఎందుకు చేస్తున్నారు, అక్కడ నీళ్ళు వస్తుందా, మీరు గ్యారంటీ ఇవ్వగలరా, ఆ బావిలో నీళ్ళు వస్తుందని మీరు చెప్పగలరా? నేను చెప్పాను, నేను గ్యారంటీ ఇంత మాత్రం ఇవ్వగలను. ఇఫ్ ఐ ఓపెన్ అప్ ద వెల్, దాంట్లో రెయిన్ వాటర్ స్టోర్ అయ్యి ఇట్ విల్ కనెక్ట్ టు ద ఆక్విఫర్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అదొక వాటర్ సెక్యూర్ ఏరియా అవ్వచ్చు అనే గ్యారంటీ డెఫినెట్లీ ఐ విల్ గివ్. అండ్ ఐఎమ్ 100% షూర్ దీంట్లో వాటర్ వస్తుంది అనేది నేను చెప్పగలను. బట్ అది నా గట్ ఫీలింగ్ మాత్రమే. ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు తెలుస్తుంది. 20 feet ఓపెన్ చేస్తాం, 24th feet అప్పటి నుంచి కొంచెం తడి ఏదో ఉంది. అప్పుడు అందరు కొంచెం అలర్ట్ అయినారు, కొంచెం దిగిపోతుంది కదా సడన్గా. ఇట్స్ ఆల్సో అ రిస్క్. ఆ రిస్క్ వల్ల దెన్ దే ఓపెన్డ్ అప్. ఐ స్టిల్ హ్యావ్ దట్ వీడియో. ఆ వాటర్ ఎలా వచ్చిందంటే అఫ్ కోర్స్ ఇట్ వాస్ బ్లాక్ వాటర్, ఫుల్ గార్బేజ్ ఉన్నది కదా, అసలు ఎత్తి కొట్టినట్టు యూనో యాజ్ ఇఫ్ ఒక బాంబ్ షెల్ వేస్తే ఎట్లా వాటర్ పైకి వస్తుంది, ప్రెషర్తో వచ్చినాయి. ఇట్ జస్ట్ ఓపెన్డ్ అప్ లైక్ దట్. ఈ మధ్యలో కొన్ని కమ్యూనిటీస్తో మాట్లాడుతూ రీసెర్చ్ చేసినప్పుడు ఒక పాత బుక్ దొరికింది. ఆ పాత బుక్ ఇట్ వాస్ రిటన్ సమ్ 100 years earlier. One of the it was in English and it was a proper printed booklet with some photographs.
దట్ టాక్డ్ అబౌట్ అ మోడల్ విలేజ్ అరౌండ్ బన్సిలాల్పేట్. బన్సిలాల్ అనే ట్రేడర్, ఆ రోజు నిజాముల కింద ఉన్న ట్రేడరు, ఆ రోజుల్లో హీ వాంటెడ్ టు గివ్ 5 lakh rupees టు ద కింగ్ జార్జ్ హాస్పిటల్. కింగ్ జార్జ్ హాస్పిటల్ అంటే ఆ రోజుల్లో గాంధీ హాస్పిటల్. ఓకే. సో హీ వాంటెడ్ టు డొనేట్ బికాస్ హాస్పిటల్ నీడెడ్ సమ్ ఫండ్స్. ఈయన ఏం చెప్పారంట, ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ మనీ గోయింగ్ టు వన్ ప్రాజెక్ట్, ఐ వాంట్ టు బిల్డ్ సమ్ డిగ్నిటీ హోమ్స్ ఫర్ ద పువర్. వీల్ ఫైండ్ ఎనీ లొకేషన్ దట్ యూ ఫైండ్, వీల్ ఫైండ్ ఎ లొకేషన్, దాంట్లో ఐ వాంట్ బిల్డ్ దీస్ హోమ్స్ అండ్ ఇక్కడి నుంచి వచ్చిన రెంటల్ సమ్ విల్ హ్యావ్ ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ హోమ్స్, అట్లా దాని నుంచి వచ్చిన రెంటల్తో ఇట్ విల్ సపోర్ట్ ద హాస్పిటల్. సో మీరు ఇచ్చిన డబ్బులు బోత్ ఇట్ విల్ సపోర్ట్. యూనో హీ వాంటెడ్ దట్ లొకేషన్ టు బీ అండర్ హిస్ నేమ్. అందుకనే బన్సిలాల్పేట్ అన్నది దట్ ఏరియా. బ్యూటిఫుల్ స్టోరీ మ్యామ్. ఇది స్ట్రగుల్స్కి ఉన్నాయా మ్యామ్, దాని గురించి ఏమని చెప్తారా? లైక్ బన్సిలాల్పేట్ ఈ ప్రాసెస్లో వాట్ కైండ్ ఆఫ్ పొలిటికల్గా కానీ అక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళు ఆపడానికి ప్రయత్నించడము ఇట్లాంటివి. కమ్యూనిటీ ఛాలెంజెస్ వాజ్ ద టఫెస్ట్ ఛాలెంజ్ నాకు అక్కడ. ఇట్ వాజ్ లైక్ వర్కింగ్ ఇన్ ఓల్డ్ సిటీ. ఇట్ వాజ్ లైక్ మొత్తం ఒక డైవర్స్, ఇట్ వాజ్ లైక్ అ మినీ ఇండియా అనొచ్చు. ఒకవైపు అంతా హిందూస్, ఇంకోవైపు ముస్లిం కమ్యూనిటీ. ఇట్స్ అ వెరీ డైవర్స్ కమ్యూనిటీ. ఎవ్రీవన్ టాక్స్ టు యూ బట్ ఎవ్రీవన్ అపోజెస్ ఆల్సో. ఇటువైపు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, అటువైపు కొన్ని. వాట్ ఎవర్ వీ డెఫినిషన్ ఫర్ ద వెల్, దానికే నాకు చాలా టైం టు డిఫైన్ ద వెల్. ఎక్కడ దాకా ఈ వెల్ ప్రాపర్టీ, టిల్ వేర్ ఇస్ ద వెల్, అది మనం తవ్వినప్పుడు కదా మనకు అర్థమైంది ఎంతవరకు గ్యాలరీ, టిల్ వేర్ ఇస్ ద సపోర్ట్ సిస్టమ్, టిల్ వేర్ ఇట్ ఈస్. ఆప్ 10 feet అందర్ లేలో, నేను ఆ కార్ ఇక్కడ పార్క్ చేయాలి, అరే అది గ్యాలరీ అండి, దాని మీద మీరు పార్క్ చేయలేరు, అది స్టోన్ గ్యాలరీ కింద, దాని మీద మీరు పార్క్ చేయలేరు, హమ్కో పార్కింగ్ చెయ్యే. అరే మీరు ఇంత బుజుర్గ్ అంటే ఇంత ఏజ్డ్ ఉన్నారు, మీ మనవళ్ళు మనవరాళ్ళకి నీళ్ళు కావద్దా మీకు, హమ్కో పానీ నై చెయ్యే, హమ్కో పార్కింగ్ చెయ్యే అనే వాళ్ళతో మనం ఎలా ఒప్పించాలి? సో ఇట్ బికేమ్ ఎ బిగ్ ఛాలెంజ్. ఇట్ వాజ్ సమ్టైమ్స్ హిట్టింగ్ ద వాల్. అంటే ఐ డోంట్ నో వాట్ నెక్స్ట్ టు సే. దెన్ ఐ టోల్డ్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ అ నైస్ వే, ఇంతవరకు ఈ బావి కోసం ఫైట్ చేయడానికి ఎవరు రాలేదు, దీన్ని కాపాడుకోవాలని నేను వచ్చాను. ఐ కెనాట్ గివ్ అప్ ఈవెన్ 1 square inch. దయచేసి అర్థం చేసుకోండి. ఈ వెల్ ఐ am the voice for the well. అప్పుడు వన్ ఆఫ్ ద డైలాగ్స్ వాస్, आप यहाँ से एक ईंट भी नहीं हटा सकते, means you cannot move a brick here. You don't belong to this place. You belong to another community. Many things. यहाँ पे 9 लोग का मर्डर किया है, ये भी रहते हैं यहाँ पे. So sort of a soft threatening kind of a thing. ఈ జర్నీలో బిఫోర్ బన్సిలాల్, ఆఫ్టర్ బన్సిలాల్పేట్ వెల్ రెస్టోరేషన్, మీ థాట్ ప్రాసెస్, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి మీ వర్క్ ప్రాసెస్ అంటే ఎంత చేంజ్ అయింది మేడం? బన్సిలాల్పేట్ అన్నదే ఒక పుస్తకం. ఇట్స్ రియలీ మెమరీ ఫర్ లైఫ్ అండ్ ఇట్స్ ఆల్సో బుక్ ఆఫ్ లెర్నింగ్స్. ఇట్స్ లైక్ సో మచ్ లెర్నింగ్స్. అంటే మేబీ ఒక PhD నేను చేసిన ఇంత లెర్నింగ్స్ రావు. I might not even be so knowledgeable today. So this is that kind of a project. How to handle the people, how to handle multiple things. Government, people, workforce. And initially I put some well diggers and men kada ma group lo. I have that question. They were actually వాళ్ళు చేసే ఫోర్స్, ఐ గాట్ స్కేర్డ్ వాట్ దే ఆర్ గోయింగ్ టు, బికాస్ వీ డోంట్ నో స్టెప్ ఎక్కడుంది, పిల్లర్ ఎక్కడుంది, గ్యాలరీ ఎక్కడుంది, ఏమీ తెలీదు. ఇట్ వాస్ కంప్లీట్లీ అ ఫిల్డ్ అప్ ప్లేస్. సో దెన్ ఐ పుట్ 70 women and one day when they were all working, I said, can I take a picture with you guys? And అక్కడ ఒక ఫోటో తీసుకున్నాను. దట్స్ అ వెరీ పవర్ఫుల్ ఫోటో ఫర్ మీ ఈవెన్ టుడే. మ్యామ్, ఉమెన్ శక్తి గురించి మీరు మాట్లాడారు కదా, హియర్ ఇట్ వర్క్డ్. దే వోంట్ గివ్ మనీ బట్ దే గేవ్ దేర్ స్వెట్ అండ్
నాట్ ఓన్లీ దే డెంట్ వర్క్ లైక్ డైలీ వర్కర్స్ లాగా ఎవ్రీ డే వచ్చి దే యూస్ టు కమ్ విత్ ఎంతూజియాజం. యాక్చువల్లీ ఈ వర్క్ రిమూవింగ్ గార్బేజ్ అండ్ పికింగ్ ఇట్స్ అ వెరీ మండేన్ వర్క్ అండ్ యూ నార్మలీ వోంట్ బి ఎక్సైటెడ్ కదా, బట్ దే యూస్ టు కమ్ విత్ ఎక్సైట్మెంట్. అండ్ ఈవినింగ్స్ యూజువలీ వర్క్ అయిన వెంటనే 5 o'clock వైండ్ అప్ చేసుకొని వెళ్ళిపోయేది చూస్తారు కదా, వీళ్ళు అక్కడ కాసేపు కూర్చొని ఈ రోజు మనం అక్కడ ఒక 4 మెట్లు దొరికింది కదా, ఈ రోజు అక్కడ వినాయకుడిని చూసావా, దీన్ని చూసావా, ఇది యూస్ టు సిట్ అండ్ కన్వర్స్ అని ఒక చాయ్ తాగుతూ మాట్లాడేవాళ్ళు. అది నాకు ఎంత హ్యాపీగా అనిపించేదో, ఎందుకంటే అంతవరకు ఇన్ మై 23 years ఆఫ్ డిజైన్ ప్రాక్టీస్ లాట్ ఆఫ్ లేబరర్స్ ఆన్ సైట్ అండ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేసాము. సో కమర్షియల్ ఆస్పెక్ట్ ఎక్కువ ఉండేది అక్కడ, ఇక్కడ ఎమోషనల్ ఆస్పెక్ట్ కూడా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు, వర్క్ చేశారు అంతే. కానీ ఇలాంటి ఒక వర్కర్స్ ఒక ఎమోషన్ పెట్టి చేస్తున్నారు అనేది ఫస్ట్ టైం నేను నిజంగా చూసాను. అండ్ డీప్ ఎంత డీప్ ఉందని మేము రోజు ఇస్ ఇట్ 10 feet, ఇస్ ఇట్ 20 feet, సడన్లీ వీ సా 32 feet and 31 feet మార్కర్ ఇన్ అ లైమ్ ప్యానల్ ఆన్ ద వన్ సైడ్ ఆఫ్ ద వాల్. ఇప్పుడు పైనుంచి 32 feet లేదు, మరి ఇక్కడ 32 feet మార్కర్ ఉంది కదా. దెన్ వీ సెడ్ ఓ మై గాడ్, ఇంకా 32 feet కిందికి వెళ్ళాలి. యూ వోంట్ బిలీవ్ 32 feet ఎగ్జాక్ట్లీ టచ్ డౌన్ ఫర్ ద వెల్. వెళ్ళిరా మీరు అంత లోపు తీసారా? ఎగ్జాక్ట్లీ వి వెంట్ డౌన్. నౌ వి రియలైజ్డ్ వెళ్తూ మాకు 28 feet మార్కర్ దొరికింది, 26 feet మార్కర్ దొరికింది. సో దోస్ డేస్ దే ఆల్సో, అంటే బ్రిటిషర్స్ డిడ్ దట్, దే వర్ స్కేర్డ్ ఆఫ్ heights and what the well could be, so they have marked that. Also today tells us that in 3.5 years almost we are getting into 4th year. In 4 years throughout summer there was 28 feet clean water in the well. 28 feet అని ఇప్పుడు మనం మెజర్ చేయనక్కర్లేదు, అక్కడ మార్కర్స్ ఉన్నాయి కదా, ఇన్స్టెంట్లీ వి విల్ నో. ఇనాగ్రేషన్ తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే వస్తున్న అప్లాస్ కానీ, యాక్చువల్లీ ఇంకా 2022లో మన్ కీ బాత్లో పిఎం మోడీ గారు కూడా మెన్షన్ చేసినప్పుడు వాట్ వాజ్ ద ఫస్ట్ థాట్ ర్యాన్ త్రూ యువర్ మైండ్? సో వన్ random day I got a call from the PMO's office that मन की बात में आपका कोई प्रोजेक्ट कर रहे हैं, they want to talk about this. I actually very naively asked कौन सा प्रोजेक्ट के बारे में. बंसीलालपेट इतना बड़ा वेल हम लोग पढ़ रहे हैं न्यूज़ में. नाकैते shock. I mean I'm getting a call from Delhi and somebody is asking about a project that I am doing locally in the city. నాకు అదే ఒక చాలా బాగా అనిపించింది. అంటే ఒక జెన్యున్ వర్క్ చేసినప్పుడు నాట్ ఓన్లీ ఆర్ సిటీ ఆఫీషియల్స్ బట్ ఆల్సో సమ్వేర్ ఫ్రమ్ ద సెంటర్ పీపుల్ ఆర్ నోటిసింగ్ దిస్ వర్క్. प्रधानमंत्री जी ये प्रोजेक्ट के बारे में मन की बात में बात करना चाह रहे हैं. मीन्स दैट्स ऑल. आई वॉज कंप्लीटली असल आई वॉज फ्रोजन मोमेंट अदी. आई डिडंट नो हाउ टू रिएक्ट टू दिस. देन दे सेड ये टाइम पे बात करेंगे, आप थोड़ा सेंड सम विजुअल्स and they will also talk to the officials network and we'll just talk about this project. We just want to inform you. Okay. That was like really something. అంటే అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ బికేమ్ లైక్ మల్టీఫోల్డ్. ఆ షోల్డర్ మీద డైలీ వెళ్ళి వర్క్ చూసుకుంటున్నాను, అది ఇంకా ఒక 10 times ఎంతూజియాజం పెరిగింది. అప్పటికి కంప్లీట్ అవ్వలేదు ఇంకా? అంటే నో ఇట్ వాస్ నాట్ కంప్లీట్. హీ మెన్షన్ దిస్ ఇన్ మార్చ్. ఓకే. ఓన్లీ వెన్ ద వాటర్ షోడ్ అప్ అండ్ ద వాటర్ కేమ్ అప్ అండ్ ద స్ట్రక్చర్ షోడ్ అప్. ఓకే. ఇంకా కాన్జర్వేషన్ వర్క్ కూడా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే ఫండర్ గాట్ ఆన్ బోర్డ్. ఇంకా చాలా వర్క్ ఉంది. బట్ స్టిల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ అ సిటీ సచ్ అన్ ఎఫర్ట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది ఈ సెడ్ లైక్ అ కమ్యూనిటీ. యా దట్ వాస్ రియలీ సంథింగ్. మన్ కీ బాత్ తర్వాత అది ఏమైనా హెల్ప్ అయిందా మీకు అక్కడ మాట్లాడడం అనేది, మీ ప్రాసెస్ ఈజీ చేయడం? It became a prestigious project for the government also. I saw a whole bunch of officers who came there. Of course, Principal Secretary Garu and Srinivas Yadav Garu, they were always there. But after that, we saw a bunch of, large media houses coming and covering the project. ANI, CNN, BBC. We could see like a lot of buzz around it. Akkada కొంతమంది ఐ యూస్ టు మీట్
మేడం మన బన్సిలాల్పేట్ భారతదేశం మొత్తం అసలు మాట్లాడుకుంటుంది. నరేంద్ర మోదీజీ చెప్తున్నప్పుడు మాకు అసలు గుండెలు అలా అయిపోయింది మేడం అని చెప్పినప్పుడు నాకు ఐ ఫెల్ట్ దట్ యునో దే సార్ట్ ఆఫ్ ఓన్డ్ ఇట్ అప్ అనిపించింది. కమ్యూనిటీ ఆ మూమెంట్ వెన్ దే సా దట్ మన్ కీ బాత్ ఐ థాట్ దట్ కమ్యూనిటీ సడన్లీ ఓన్డ్ ఇట్ అప్. మన బన్సిలాల్పేట్ అన్నది ఫస్ట్ టైం ఐ వాజ్ హియరింగ్ ఫ్రమ్ దెమ్ అండ్ విత్ సో మచ్ ప్రైడ్. మేడం మన ఇక్కడ మీరు చేసిన ప్రాజెక్ట్ వాళ్ళు అక్కడ చెప్తున్నారంటే మాకు చాలా బాగా అనిపించిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ప్రాపర్టీ వాల్యూస్ ఆఫ్ గాన్ అప్. నేను చాలా మంది నాతో కొట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళకి చెప్పేదాన్ని, ఒక్కరోజు వస్తుంది మీ బాల్కనీ కూడా మీరు రెంట్ చేయవచ్చు, అక్కడి నుంచి మీరు ప్రోగ్రామ్స్ చూసేటట్టు ఈ వెల్ తయారవుతుంది అనేటప్పుడు నేను ఇలా చూసేవాళ్ళు. దెన్ ఎవర్ యూస్ టు కనెక్ట్ టు వాట్ ఐ సే. బట్ టుడే దే కనెక్ట్. టుడే వెన్ దే కమ్ బ్యాక్ అండ్ టెల్ మీ, మార్నింగ్ అసలు మా బాల్కనీ ఇలా ఓపెన్ చేస్తే ఒక పెద్ద మాన్యుమెంట్ అండ్ వెన్ వీ హియర్ మ్యూజిక్ హియర్, आपने हमारे घर के सामने जन्नत बनाया అంటే జస్ట్ ఇమాజిన్ आप एक ईंट भी नहीं हटा सकते, దెన్ आपने जन्नत बनाया. లుక్ అట్ ది అంటే వాళ్ళు కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. అంటే దే ఆల్సో వేర్ పార్ట్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్. 2 years పట్టిందా మ్యామ్ మీకు ఇది కంప్లీట్ అవ్వడానికి? స్టార్ట్ డేట్ నుంచి అంటే స్టార్ట్ డేట్ నుంచి ద గార్మెంట్ క్లీనింగ్ వన్ పాత్ అండ్ దట్. బట్ మేము తీసుకొని వెన్ గట్టిగా వెన్ ఆఫ్టర్ వీ గాట్ ద ఫండ్స్ 9 months straight. Wow. 10th month we were literally handed over. Okay. There were some small things before the inaugural ఒక 1 month or 2 months. Within a year, it's actually 11 month. So I look at it like a 9 month delivering a baby. Literally like that for me, because ఎన్నో కష్టాలు, ఎన్నో ఛాలెంజెస్, దీని we have to go past this every challenge. Then I got this Gandipet Welfare Society. They are the largest funder. They said they'll take care of the entire bill. So well అయిపోయింది. ఓకే, వెల్ ఇంక్లూడింగ్ లైటింగ్, ఫెన్సింగ్ అవన్నీ కూడా వెల్ పరంగా మొత్తం మేము తీసుకొని చేస్తామంటే దెన్ సో దానికి కొన్ని ఫోటోగ్రాఫ్స్ కొన్ని అది అండ్ క్రియేటింగ్ దట్ మ్యూజియం, బేసికలీ కనెక్టింగ్ ది ప్రాజెక్ట్ అండ్ హౌ టు మేక్ ఇట్ సస్టైనబుల్. మ్యూజియం అని ఉంటే మేబీ వీ కెన్ డూ అ టికెటెడ్ ఎంట్రీ. ఒక 40-50 రూపీస్ టికెటింగ్ తీసుకుంటే వాట్ వీ నీడ్ టు మెయింటైన్ ద వెల్ ఇస్ మనీ. ఓకే, ఈరోజు ఎన్జిఓ సపోర్ట్ చేశారు, గవర్నమెంట్ సపోర్ట్ చేశారు, బట్ ఎంత వరకు సపోర్ట్ చేయగలరు? దే కాంట్ కంటిన్యూస్లీ జనరేట్ మనీ ఫర్ మెయింటెనెన్స్. ద వెల్ హ్యాస్ టు ఎర్న్ ఇట్స్ ఓన్ మెయింటెనెన్స్. సో ఇట్ షుడ్ బికమ్ అ కల్చరల్ హబ్ వేర్ మెనీ ఈవెంట్స్ కెన్ హ్యాపన్. So there are a lot of designers who come and do photo shoots for their branding. So branding is an opportunity. So initially I thought, okay, ticketing will get some money and maybe some programs some money. But later on, if you understand photography, events and branding, jewelry branding, clothing brands, and first time Miss Universe, she came and took a picture there. And exactly where she was standing, there was a pile of garbage. And for me, if I connect that pile of garbage, and today even that place has become worth for a Miss Universe to come and take a photograph here. That was a moment for me of celebration. And also these kind of branding. Akada the branded lehengas which they photograph there are all 10 lakh, 3 lakh, 4 lakh lehengas. And when they do these, photo shoots there, that means that place is that much worth. Exactly. Actually, not just that much worth, it's worth much, much more. Meeru, as Indians, if you want to be futuristic, it is not about innovation and technology. 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోండి, వాళ్ళు ఎలా ఎంత ఇంటెలిజెంట్గా ఉన్నారు. అందుట్లో మీరు 2% అయినా ఇఫ్ యూ బికమ్ ఇంటెలిజెంట్, దెన్ యూ ఆర్ ద మోస్ట్ ఫ్యూచరిస్టిక్ ఇన్ ద వరల్డ్. ఇమాజిన్ దట్స్ ద కైండ్ ఆఫ్ వెల్త్ వీ హ్యాడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ట్ కానీ, ఆర్కిటెక్చర్, కల్చర్, మన రిలీజియస్ రిచువల్, ఎవ్రీథింగ్ వాజ్ సో కనెక్టెడ్. Can you imagine after Bansilalpet, I got a call from Rashtrapati bhavan. Oh. And suddenly when he said, I'm connecting you to the
additional secretary to the President of India. I just shook in my feet. I was like, but when I got that call, I thought some call, and the moment he said Rashtrapati Bhavan, I was little, I was shivering actually. I don't know what they're calling me for. But when they called me and they said, I'm connecting you to the additional secretary to the President of India, and then that's it. Naku asalu maatalu vastunaya leda na kuda naku I felt numb. Suddenly when I heard like President of India, I'm like, what? I asked him again, like, you're connecting me to whom? And he said, like, Rakesh Gupta, sir. Then I said, oh, wow. Then he had a brief conversation with me. And he said, మా దగ్గర కూడా 3 బావిలు ఉన్నాయి. రాష్ట్రపతి నిలయం ఇస్ ఇన్ బోలారం. ఇట్స్ ప్రెసిడెంట్ రిట్రీట్ హోమ్ అని. దాంట్లో మీ వర్క్ చూసాము, Bansilalpet Stepwell. We really liked how you pulled up that well and brought it back. తర్వాత మా టీంతో మాట్లాడి మన దగ్గర ఉన్న 3 బావిలు కూడా మనది కూడా హెరిటేజ్ సైటే కదా. సో వై కాంట్ వీ డూ రివైవ్ ద 3 Stepwells ఇన్ అవర్ Rashtrapati Nilayam ani. I'd like you to give a presentation. When sir, and tomorrow at 9 a.m. annar. I said, okay, sure sir. I was so thrilled and I kept the phone. Then I started preparing. Okay, what should I prepare? And previous project gurinchi a couple of slides. And to tell you the truth, there are 60 lakh plus architects and designers across the country. Naku ee opportunity, I got this opportunity. So it felt too good anamata, too privileged to be even presenting a presentation or not getting the job, even to present seemed like a huge privilege thing. So I prepared over the night. They worked on some 3D and I told exactly how I want and we did that. Next day morning 6:30 I got a call. And madam, आप दिल्ली में कहाँ पे हो? I said, presentation कहाँ पे है? दिल्ली में है, राष्ट्रपति भवन में है. I said like, मैं हैदराबाद में हूँ. I thought presentation, I thought online. तो आप एक बार सर को हम inform करेंगे. Then I'll get back to you. This. Then they informed Rakesh sir, and he said like 9 o'clock, ठीक, आप be ready. And you do the presentation. Sir said you can do it online. So inka correct 9 o'clock I was very prepared and all that. And the internet popped in our house. And oka 5 minutes munde ante vallu before the call they have a lot of preparation. 15-20 minutes nunchi you are on that call and suddenly internet popped. And my God, I didn't know what to do. I took my laptop literally and went to my neighbor's house. వాళ్ళ ఇంట్లో కూడా కింద ఇంటర్నెట్ రాకపోతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఐ కనెక్టెడ్, ప్లగ్డ్ అప్ అండ్ ఐ వాజ్ రెడీ అండ్ ఆన్ ద డాట్ 9 o'clock he came on the call and with everything in the background. అంటే this managing situations, anything worst also. అంటే నెక్స్ట్ ఏంటి అనేదిలో ఉంటాను నేను. ఐ నెవర్ గో బ్యాక్ టు ఆర్ సిట్ ఇన్ దట్ ఒక ప్రాబ్లం అని చెప్తే ఐ డోంట్ సిట్ ఇన్ దట్ ప్రాబ్లం. ఐ సీ వాట్ నెక్స్ట్. సో అండ్ యూజ్ యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ డూ ఇట్ ప్రాపర్లీ. సో ఐ ప్రెజెంటెడ్. హీ వాజ్ వెరీ హ్యాపీ. At the end of the thing he said, Kalpana ji, paisa kahan se aayega? I said, sir, Rashtrapati Bhavan. No, there will be a lot of good. And true to the fact there are a lot of people who are waiting to work with the Rashtrapati Bhavan. So I said, sir, Infosys, we are already working with Infosys Foundation and that. He said, oh, it's a credible brand, you should try. And I presented to Infosys. They were good with it. And sir also had some conversations with them and that project took off. So గవర్నమెంట్ వాంట్ వర్క్ బట్ ఫండింగ్ దగ్గర ఎందుకు మేము ప్రతి చోట. బట్ ఆయన చెప్పారు, నేను నీకు ఒక మంత్ర చెప్తాను లాస్ట్ వెన్ యూ ఫినిష్ ద ప్రాజెక్ట్ ఐ టెల్ యూ. అండ్ ఆన్ దట్ ఇనాగ్రల్ డే ఆయన ప్రెసిడెంట్ గారు యాక్చువల్లీ ఇనాగ్రేటెడ్ ది 3 Stepwells. She launched it in March 2022 and 2023 we finished the project. And inaugural day roju evening I said, can we do a program for madam at the Stepwell?
So they installed a stage and we did a beautiful event there. She was so impressed. Last You line should, ఏం you should చెప్పాడు, ma'am? visit. And on the inaugural day, he called me and he said, Kalpana ji, I told you, when you get your funding, government will open every door for you. You wanted the museum, you wanted this, how you want to drive the work, how you do. The freedom is yours. But when you expect a fund from us, and to work with the bhavan is extremely complex. You know, it's not easy. You might get demoted somewhere, you know, because that's the kind of process. It's a government you're working with. So Yeah. that's the kind of processes that you have to go through, and it's a tedious process. But when you get the funding, Permission they will give easily. see, that's what I understood, Shiva. Even Yes, before big lesson Sir అనిపిస్తుంది. told me this, even before that, my 10 years of work, even for Bansilalpet, I only expected a letter. మ్యామ్ సింగపూర్ కంట్రీకి వాటరే ఉండేది కాదు. I'll tell you that. When I was living in Singapore, మేము పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళేవాళ్ళం when you want to go to Malaysia. And then Malaysia is just a bridge. ఒక Okay. బ్రిడ్జ్ క్రాస్ చేస్తే Malaysia. అవును, city కాబట్టి, And I used to find it funny carrying passports and going on the other side. This whole country, Singapore, it was dependent on Malaysia for water. I used to think ఒక country మొత్తం how they are dependent on water. This was around 98, 99. 1999, 98, those were the years we spent there. Post that, Malaysia, Singapore, they had some political issues and they cut off their water. So, around that time is when Singapore really worked hard and their president was a great guy. He really brought everything to because for them it was an end game, right? And where is your water? You have to find. So they made everything sustainable. Then how seawater, how they would, get it to drinking water. Even the sewage water, the water that they use, the groundwater, how they recycle, how they put it back, right from their garbage to water to everything. They made it zero waste and they made beautiful excerpt. But I think they came to that point because they came to a point where the water to their country was cut off. I feel మన city కూడా ఒక రోజు అటువంటి రోజు రావాలి. ఒక రోజు ఒక 1 week, cut off everything. You're not getting water. బేసిక్గా ఇప్పుడు కంపేర్ చేసినా సింగపూర్తో కంపేర్ చేస్తూ ఉంటారు. అంటే హైదరాబాద్ని సింగపూర్ చేయాలని సో ఇట్లా. సో సింగపూర్ నుంచి ఒక 5 థింగ్స్ హైదరాబాద్ అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేవి ఏమైనా ఉన్నాయా? First thing that stands out is cleanliness. అక్కడ people, they really behave. We don't throw our waste. We keep our waste. We put it in designated areas. We don't do whatever we feel like. We don't spit. Why? Because of the huge penalties. Because the country is maintained like this. But the moment we land in our country, ఎందుకు మనం ఎయిర్పోర్ట్ దిగంగానే మనది ఇండియా వచ్చేసాము, మనం ఎలా అయినా ఉండొచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఫ్రీడమ్. Yes, I throw in the airports, I litter the toilets, I do anything. ఎందుకు అలా ఉంటున్నామా? అంటే మన కంట్రీ అంటే మనకి రెస్పెక్ట్ లేదా? ఒట్టి ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే యూసింగ్ నేషనల్ యాంథమ్ అని అప్పుడు వచ్చిన పేట్రియాటిజం మిగతా రోజుల్లో లేదా? వై? డూ యూ నో ఇన్ అవర్ కంట్రీ 70% లిటరింగ్ ఎవరు చేస్తారు? యూత్ ఇన్ అవర్ కంట్రీ. అదొకటి సింగపూర్ నుంచి నేర్చుకో. పీపుల్ డోంట్ ఈవెన్ అన్ని వాళ్ళ బ్యాగ్లో పెట్టుకుంటారు. ఎక్కడైనా పడేయాలన్నా కూడా సపోజ్ యూ డోంట్ ఫైండ్ అ బిన్. శ్రీలంక ఈజ్ ఈవెన్ బెటర్. వెన్ ఐ విజిటెడ్ శ్రీలంక ఐ నెవర్ ఫౌండ్ అ బిన్ ఇన్ అ పబ్లిక్ ఏరియా. సింగపూర్లోనే యూ ఫైండ్ వేస్ట్ బిన్స్. శ్రీలంక యూ డోంట్ ఈవెన్ ఫైండ్ దట్. యు నో వాట్ ద గైడ్ టోల్డ్ us? You open everybody's purse, madam, they will have everything. They have to go to their home, office or go anywhere and then only dump. Okay. They cannot dump in public area, then that's not allowed. Manaki Indialo, if you keep a bin chuttu padestar. You don't even have a responsibility to throw things inside the bin. So you don't care for all that. Who does it? Most of the youth, Shiva. Yes. Most of the youth. Me responsibilities enti. డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈక్వేట్ అయినప్పుడే ఎనీ కంట్రీ బాగా పడతాయి. దిస్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ సింగపూర్. ఇట్స్ నాట్ ఓన్లీ ద రూల్స్, ఇట్స్ నాట్ ఓన్లీ ద పెనల్టీస్, ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పీపుల్ దట్ యు సీ దర్. హౌ దే యూస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. దే డోంట్ డూ అ మాబ్. ప్రతి చోటల క్యూ అంటే క్యూ. దే డోంట్ పుష్, రష్. ఎవ్రీథింగ్ ఈజ్ సిస్టమాటిక్. Right from your play time in a garden,
you come back, you know, your parents, because it's a responsibility. That child needs to do this. Lunchtime aithe, you see one sea of people exactly 12 on the dot. Oh yeah. And then you see a sea of people go back to work exactly in like half an hour. Everything is clocked, everything is timed. But you know what? Singapore, అంటే మీ కార్ తీసుకొని డ్రైవ్ చేస్తే 15 minutes యూ విల్ గో ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. అంతే ఉన్నది ఆ కంట్రీ. కానీ దే హ్యావ్ ద టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద వరల్డ్. Sustainability, they top the world. Highest per capita Cleanliness and many things they top the world today. Right from marketing strategy to even coming to competing in the business world. They top the world in so many things. Because of their mindset. Because of that discipline, because of that behavior change, because of the mindset. Mana country lo we have so many rich heritage and diversity. But our diversity mana balam, you know. ఆ డైవర్సిటీని పెట్టుకొని మనం వీళ్ళది వాళ్ళది యూనో వి జస్ట్ కొట్లాడుకొని ఇట్స్ నాట్ లైక్ దట్. ఈవెన్ సింగపూర్ లో కూడా డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటారు. పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్. దిస్ ఇస్ వన్ థింగ్ దట్ యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ దెమ్. ది కైండ్ ఆఫ్ డిసిప్లిన్ దట్ ఐ హ్యావ్ సీన్ అండ్ హౌ దే అడాప్ట్ టు ఇట్. మీ రూల్స్ ఎన్నన్నా పెట్టవచ్చు, బట్ వాట్ హ్యావ్ యూ డన్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ? ఐ థింక్ దట్స్ వేర్ వీ ఫాల్ బ్యాక్. అండ్ ద డే వీ లెర్న్ to be responsible citizens, we don't need smart cities, we need smart citizens. Nice. We need absolutely smart citizens who know how to keep our country clean. We have to understand our own responsibilities. Yeah. So this is something I see in that country. Discipline, responsibility, they're very dutiful, they follow the rules, they pay the penalties. One very interesting thing I like about Singapore is you cannot abandon your parents. You will be behind bars. You'll be in the jail. If you don't take care of your parents or you leave them somewhere, you will be behind bars. I feel that should be there in our country. So I think all of that makes a country, all of that makes a society, all of that. So it starts from family values, then society, then your community, then your village, then your country. City, town and country. Reflects who we are. Yes. మీ లైఫ్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అంటే ఫస్ట్ మీ మదర్ అనే చెప్తారు. మీ మదర్ మీ పైన ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చూపించింది? మేము ముగ్గురేమో ఆడపిల్లలు. ఎప్పుడు మాకు ఒకటి మాత్రం ఎప్పుడు చెప్పేవాళ్ళు, మీరు ఏం చదువుతారని నాకు అనవసరం, కానీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. యూ షుడ్ బి ఏబుల్ టు సర్వైవ్. నువ్వు సర్వైవ్ అవ్వడానికి నేను ఎడ్యుకేషన్ ఇస్తా, కానీ రేపు జాబ్ చేసో ఏదో ఒకటి, ఇట్ డజంట్ మ్యాటర్ ఎంత కంఫర్టబుల్ ఫ్యామిలీలో మీకు పెళ్ళి అయినా సరే, మీరైతే రోజు పని చేయాలి. ఎవ్రీడే యూ షుడ్ వర్క్, ఎవ్రీడే యూ షుడ్ ట్రై టు అచీవ్ సంథింగ్. అదొక గోల్ పెట్టుకోవాలి. ఇట్స్ నాట్ అబౌట్ మనీ. మీరు చెప్తుంటే, సారీ టు ఇంటరప్ట్, ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ కిడ్స్కి ఇలా చెప్తున్నారు మ్యామ్, దట్ ఉమెన్కి, నీ పని ఏం లేదు, పెళ్ళయిందా, ఓకే నువ్వు ఇంట్లో ఉంటావు, అలా ట్రైన్ చేస్తున్నారు బ్రెయిన్ని. కానీ సో యూ హ్యావ్ టు వర్క్, ఎక్కడున్నా సరే నువ్వు ఇండిపెండెంట్గా ఉండగలగాలి అని చెప్పేసి. సో పేరెంటింగ్ అనేది చాలా, పేరెంటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ లైఫ్ ఈ చిన్నతనంలోనే, యూనో యాజ్ అ చైల్డ్హుడ్ మెమరీస్ అనేది చాలా ప్రెషస్. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫేస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. నాకైతే ఎవ్రీథింగ్ మై మదర్, యూనో షీ ఆల్వేస్ యూస్ టు టెల్, మనం ఎవరి దగ్గర వెళ్ళి చేతులు చాపకూడదు, మనం ఒకరికి ఇవ్వాలి, ఆ పొజిషన్లో ఉండాలి. షీ యూస్ టు ఆల్వేస్ టెల్ ఆల్సో, 99 ways ఆర్ రాంగ్, దెర్ విల్ బీ ఓన్లీ వన్ రైట్ పాత్, యూ హ్యావ్ టు ఫైండ్ దట్. 99 paths నేను రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్లే ఛాన్సెస్ ఎప్పుడూ ఉంటాయి, బట్ ఆ వన్ పాత్ విల్ టేక్ యూ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో యూ హ్యావ్ టు కీప్ కమింగ్ బ్యాక్ టు ద రైట్ పాత్. మీ మదర్ నుంచి ఒక క్వాలిటీ తీసుకోవాలనుకుంటే, స్ట్రెంగ్త్ టు సర్వైవ్. షీ వాజ్ అ లంగ్ క్యాన్సర్ పేషెంట్ అండ్ వెన్ వీ డిస్కవర్డ్ ఇట్ షీ ఓన్లీ హ్యాడ్ 4 months టు లివ్. అది తెలిసిన తర్వాత కూడా షీ కేమ్ బ్యాక్ హోమ్ అండ్ షీ స్టార్టెడ్ ద వాషింగ్ మెషిన్. షీ వాజ్ జస్ట్ లైక్ అ నార్మల్ పర్సన్. నాకు షాకింగ్ అనిపించింది, అంత కంఫర్టబుల్గా ఎలా తీసుకున్నావు. దిస్ ఈజ్ లైక్, ఇట్స్ లైఫ్ అండ్ డెత్, రైట్? ఇట్స్ లిటరలీ సేయింగ్ దట్ మీకు ఏం ఆప్షన్ లేదు, ఇంకా మీరు చనిపోతారు ఇంకా 4 monthsలో. అలా ఉన్న సిచ్యువేషన్లో కూడా ఎవ్రీడే మార్నింగ్ షీ యూస్ టు గెట్ అప్, షీ యూస్ టు ప్రే, షీ యూస్ టు డూ హర్ నార్మల్ కుకింగ్ అండ్ ఆల్.
టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. షీ నెవర్ క్రైడ్. ఒకరోజు కూడా నాకు ఇలా వచ్చింది ఎందుకు, నా క్యాన్సర్ ఎందుకు వచ్చింది, ఒక్కరోజు కూడా తన గురించి షీ నెవర్ ఫెల్ట్ బ్యాడ్. షీ సెడ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. వాట్ హ్యాపెన్స్ యూ షుడ్ నాట్ క్వశ్చన్, వెళ్తూ ఉండాలి. దట్ ఈస్ వన్ క్వాలిటీ ఐ విల్ లెర్న్ ఫ్రమ్ హర్, దట్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ కమ్స్ దాన్ని ఎట్లయినా మనం విన్ చేసి, ఓకే ఈరోజు ఇలా ఉంటుంది రేపు మారిపోతుంది, ఇట్స్ ఓకే వి గో విత్ ద ఫ్లో అని వెళ్ళిపోవడము. అది ఒకటి 500 స్టోరీ ఒక ఉమెన్ ఇచ్చింది అని చెప్పారు, ఆ స్టోరీ చెప్పండి. సో కుడికుంట లేక్లో మేము పనిచేస్తున్నాగా దెర్ ఇస్ వన్ టీ స్టాల్ విచ్ ఇస్ ఆల్సో అన్ ఎన్క్రోచ్మెంట్. ఓకే. ఒక వెరీ ఓల్డ్ పర్సన్ కాదు, షీ వాస్ అబౌట్ 40-45 years. She had a son studying in college and her daughter was married. She was running the tea stall. She used to see me cleaning the lake anta. She would say, "Amma, inta కష్టపడుతున్నావు." Then one day, మీరు ఇదన్నీ ఎలా చేస్తారమ్మా అని అడిగింది. కొంత సొంత డబ్బులు పెట్టుకుంటాను, కొంత అప్పుడు ఇట్లా ఫండ్ అని తీసుకొని దానికి ఏమేం చేస్తామని వాళ్ళకి చెప్పాలి, మళ్ళీ అది చేసిన తర్వాత వాళ్ళకి అన్నీ పెట్టి యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ద ఫండ్స్. మనం అడిగిన డబ్బుల్లో కొంత ఇస్తారు. విత్ దట్ వీ హ్యావ్ టు సీ అండ్ నెక్స్ట్ ఏం కావాలి నెక్స్ట్ ఫండ్కి. దెన్ షీ అట్లానమ్మా. దెన్ షీ వెంట్ వన్ డే అండ్ 500 rupees నోట్స్ తీసుకొచ్చింది వాళ్ళ షాప్ నుంచి. షీ గేవ్ మీ దిస్ 500 rupees. ఇది దేనికి ఇస్తున్నావా అన్నారు. చెరువు కోసం మీరు ఇంత కష్టపడి తీసుకొస్తున్నారు, ఏదో నయనిచ్చింది పెట్టుకో అని. అండ్ రియల్లీ ఐ వాజ్ సో ఎమోషనలీ అసలు ఐ కుడెంట్ స్పీక్ దట్ డే. బికాజ్ వాళ్ళ పెట్టిన టీ షాప్లో వాళ్ళకి వచ్చింది ఎంత, ఒక 600-800 rupees ప్రాఫిట్ షీ మైట్ మేక్ ఇన్ ద హోల్ డే. దాంట్లో ఒక 500 rupees ఇవ్వాలంటే ఎంత పెద్ద మనసు వాళ్ళకి. సో ఐ ఫెల్ట్ ఐ హ్యావ్ సీన్ దిస్ ఫర్ అ ఫ్యాక్ట్ దట్ పీపుల్ ఇన్ ద లో ఇన్కమ్ గ్రూప్స్, వాళ్ళకి లేకపోయినా వాళ్ళకు ఉన్న ఇంత అన్నంలో షేర్ చేసుకునే అలవాటు నేను చాలా చూసాను. పీపుల్ ఇన్ ద హయ్యర్ అప్ ఇన్కమ్ గ్రూప్స్ ఐ సీ లెస్సర్ ఆఫ్ దట్. కానీ పువర్ ఫ్యామిలీస్, లో ఇన్కమ్ గ్రూప్స్, దే హ్యావ్ సచ్ అ బిగ్ హార్ట్. వాళ్ళ ఎర్నింగ్స్లో అంత డబ్బులు నాకు తీసుకొచ్చి ఆల్మోస్ట్ 1 day's ఎర్నింగ్ అది ఆమె తీసుకెళ్ళాలి ఇంటికి. ఇవ్వకుండా నాకు 500 rupees ఇచ్చిందంటే ఐ స్టిల్ హ్యావ్ దట్ 500 rupee నోట్. జయమ్మ ఎందుకు ఇస్తున్నావు నాకు 500 అంటే, నేను చెరువు కోసం ఇంత కష్టపడుతున్నావు కదమ్మా, నేను కూడా ఏదో చేయాలి కదా అంటే. నేను చెప్పాను, నీ మొత్తం డేస్ ఎర్నింగ్ కదమ్మా ఇది, దీన్ని తీసుకొచ్చి ఇస్తున్నావంటే, పర్లేదమ్మా ఇది నా కష్టమైనా పర్లేదు, నేను కూడా ఒకటి ఇవ్వాలి చెరువు కోసం. షీ యూస్ టు సీ అక్కడ వచ్చిన జనాలు నాతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, కొంతమంది ఎలా మాట్లాడుతున్నారు, మీకు ఇంత కార్లో వస్తున్నారు, మీరు ఇంత దీంట్లో మీరెందుకమ్మా వినాలి ఈ మాటలు అని కూడా కొన్నిసార్లు షీ యూస్ టు టెల్ మీ. బట్ ద పాయింట్ ఈస్ ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్. అంత టఫ్గా ఉంటేనే ఈ గేమ్లో దిగాలి. మీకు కిక్ వస్తుందేమో అంత టఫ్గా ఉంటేనే. సో రియలీ ఇప్పుడు ఆ కిక్ లాగే ఉంది ఇప్పుడు లిటరలీ. అండ్ ఎవ్రీ అచీవ్మెంట్ ఈజ్ ఆఫ్టర్ అ వెరీ వెరీ టఫ్ జర్నీ. ఇట్ ఈస్ నాట్ ఈజీ. అన్నీ ఈజీగా కూడా మనకి రాకూడదు అనుకుంటా. బికాస్ దెన్ దేర్ ఇస్ నో ఫన్. యూ జస్ట్ ఎవ్రీథింగ్ కమ్స్ ఈజీ. వాట్ ఈస్ మీన్ బై హ్యాపీనెస్ ఫర్ యూ? హ్యాపీనెస్ మీన్స్ ఐ థింక్ బీయింగ్ కంటెంట్. అంటే ఇట్స్ అ థింగ్ ఇన్ యువర్ మైండ్. హ్యాపీనెస్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది, దీన్ని చేస్తే వస్తుంది దాన్ని చేస్తే వస్తుంది అలా కాదు. ఆర్ యూ అట్ పీస్ విత్ యువర్ సెల్ఫ్? అంటే నువ్వు రోజు ఆర్ యూ అట్ పీస్, ఏదో ఒక అజిటేషన్ లేకుండా అదొక పీస్ఫుల్గా ఉండాలి. ఏ సిచ్యువేషన్ జరిగినా, ఇంట్లో ఎవరైనా చనిపోయినా సరే, యు ఆర్ డిటాచ్డ్. ఇట్ ఈస్ ద రూల్ ఆఫ్ లైఫ్. హూఎవర్ ఇస్ బోర్న్ హ్యాస్ టు డై. బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దీస్ థింగ్స్ ఫ్రమ్ అనదర్ స్పిరిచువల్ లెవెల్ ఆర్ సంథింగ్, యు ఆర్ అట్ పీస్ విత్ యువర్ సెల్ఫ్. అవుట్ సైడ్ మనం ఏడుస్తూ ఉండొచ్చు, బట్ లోపల యు ఆర్ నాట్ అజిటేటెడ్, యూఆర్ అట్ పీస్. పీస్ ఎప్పుడు వస్తుంది? యాక్సెప్ట్ చేసినప్పుడు. ప్రతి సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు పీస్ఫుల్గా ఉంటుంది. Do you believe in God or nature? Absolutely, I believe in God and nature also. I feel nature aligns every of your thought process.
How ఒక will- గట్టిగా ఒకటి అనుకుంటే మనకు తెలియని వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేస్తారు. ఒక్కొక్కసారి నోటీస్ చేస్తారా, మనకి తెలియని వాళ్ళు ఎవరో వచ్చి ఈ లెటర్ చేసి పెడతానో, లేదు ఇది చేసి పెడతానో, లేదు ఏదో ఒకటి వెతుక్కుంటాము, ఏది దొరకదు, సడన్లీ యూ విల్ గెట్ అ కాల్, లేదు యూ విల్ మీట్ సమ్వన్, అక్కడ ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సో దాట్స్ నేచర్స్ వే ఆఫ్ అలైనింగ్ థింగ్స్ ఫర్ యూ. గాడ్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ బిలీవ్. వాట్ యూ ఆస్క్ గాడ్ అంటే మీరు ప్రే చేసినప్పుడు ఏమడుగుతారు గాడ్ని? సో ఇప్పుడు 15-20 years ముందు ఏం కోరికలు ఉన్నాయో అవి ఈరోజు లేదు. Because I feel we evolve as a person, and as you keep evolving, your desires also change, and you come to a point that you don't want anything anymore. You just want peace. So whenever you go to temple, you just ask for peace. That's it. యూ ఆస్క్ ఫర్ ఫీస్? అంతే. బట్ మీరు పోయేదే ఒక యుద్ధ రంగంలోకి దూకుతారు ప్రతిరోజు, అంత ఈజీ కాదు కదా. అంటే అందులో కూడా ఒక పీస్ ఐ ఫైండ్, which is my lake. I keep fighting with so many people, but I'm looking at my lake, I'm looking at things that gives me immense peace. Okay. Ante if you are going to take back every fight to your house, or if you are going to take back everything back home, then you can't live peacefully. Then ee work meeku sarainadi kaadu. Everything you cannot make it part of your life. Some things you have to disconnect akkadike. హ్యాపీ ఫ్యామిలీకి దీస్ ఆర్ ద థింగ్స్ అంటే ఏం చెప్తారు మ్యామ్? I think at least I can tell about my life. So I don't know about others, but what I feel is నేను కానీ మా ఆయన కానీ we never looked at each other like a competition. Okay, నువ్వు ఇది చేసావు నేను ఇది చేయాలి, నువ్వు అలా ఉన్నావు నేను ఇలా ఉండాలి. We never try to do that. అలా చేసినప్పుడు then our roles will reverse. ఇవాళ ఎలా ఉన్నారంటే most of them want to women, they want to go higher up the career ladder, which is very good. But you leave the children unattended, or the work at home, you're not interested. When this happens, see, I feel a woman is made to do certain things, right? We can feel, and ఒక ఫుడ్ అన్నా కానీ ఒక పిల్లల్ని పెంచడం అన్నా కానీ దాంట్లో ఒక ఎమోషన్ అప్లై అవుతుంది. That emotion a woman has. Even when I want to cook a meal, దాంట్లో ఒక ఎమోషన్ అనేది దాంట్లో ప్రేమ కూడా యాడ్ చేసేసి దాంట్లో ఒక ఎమోషన్ ఉంటుంది. సో ఆ ఎమోషన్ అన్నది ఈవెన్ ఇఫ్ యూ సీ రైట్ ఫ్రమ్ యువర్ మదర్, సిస్టర్, యువర్ వైఫ్, వాట్ ఎవర్, వీళ్ళు యాజ్ విమెన్ వీ కెన్ అప్లై దట్ ఎమోషన్. And as men, they are made to do certain things. They are very, very good in strategizing how the family works, or what is the overall perspective of how the family should be run. Maybe finances ఉండొచ్చు. It is definitely their strength. ఇవాళ విమెన్ కూడా ఫైనాన్సెస్ తెలుసుకోవాలి, నో డౌట్. బట్ మెన్ అంతా ఎఫిషియెంట్గా మేనేజ్ చేయగలమా? ఐ డోంట్ నో, బికాస్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇట్స్ నాట్ దట్ వీ డోంట్ నో, వీ కెన్ టేకప్ అండ్ డూ. ఇంట్రెస్ట్ లేకపోవడం, బట్ ఈరోజు ఇవాళ రేపు విత్ ఆల్ దీస్ అన్టైమ్లీ డెత్స్ అండ్ ఆల్ దట్ వీ నీడ్ టు బీ we need to understand everything. But the point is, ఈ కాంపిటీషన్ లేక ఇప్పుడు మీ పేరెంట్స్ నా పేరెంట్స్ అలా కాకుండా మా ఇంట్లో అయితే రమేష్ ఆల్వేస్ లుక్డ్ అట్ 4 old people who need our help. నీ పేరెంట్స్ నా పేరెంట్స్ అని ఎప్పుడు చూడలేదు. I think that's the first thing, because marriage is between families, between individuals only initially. తర్వాత లైఫ్ అంతా it is between families. So you have to adopt this family, you have to adopt that family also. You cannot be I and you. I and you కాకుండా we అని ఎప్పుడు ఆలోచిస్తున్నాము. I think that's where all the differences will merge. ఇంకోటి ఏం చేస్తామంటే మనం వెళ్ళి అవ్వంగానే వీళ్ళని ఇలా మార్చేసేయాలి. I don't like this about him, I don't like that, I don't like this. మాకైతే we got married very early. So literally we grew up together. So there was no telling you this. ఇప్పుడు ఏదో ఫైట్స్ లో we tell you don't do this, I don't do this. But when we grew up together, we just grew up together accepting the positives and negatives of another person. ఆ acceptance లేనప్పుడు ప్రాబ్లం వస్తుంది. You cannot accept only his beauty, or he looks handsome, that's the only accept. No, you have to accept another piece also of him. అలా మనలో ఉన్న వీక్నెస్, స్ట్రెంగ్స్ అన్ని అతను accept చేయాలి. Accept means what? Don't try to change. You be who you are. Allow the other person to be who you are.
ద మొమెంట్ ఈ మార్చేసేయాలి, ఇలా చేసేయాలి, ఇలా మార్చేసేయాలి, కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. then comes the conflict because you are touching somebody's space, that personal space antar kada. There's nothing personal between husband and wife, but still there is a personal space. When you touch that space, the moment you say you are not like this, you become like this, then you are altering their belief. Right? You're changing them in a certain. A change em edur chudakudante. You just accept. First accept and don't try to change each other. And don't compete with each other. Enta double unna saripovu. That is another thing I want to tell. It doesn't matter whatever you earn. Always oka 20% నువ్వు అఫోర్డ్ చేయలేనిది ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు వాట్ ఈస్ దిస్ ఫైట్ ఫర్ మనీ, వాట్ ఈస్ దిస్ ఫైట్ ఫర్ థింగ్, అండ్ వన్ డే ఆల్ ఆఫ్ us are going to die and become that mud, right? You're just going to go away just like that. You're not going to take a single thing of anything, be it name, fame, money, whatever it is, it's all going to go away. So what is the fight for? What are you trying to prove? And your life is short. Can you make 4 people happy around you? I think that should be the goal. You be positive, you make others positive around you. You be negative. You see a woman in a house, if she's not okay, the whole house is not okay. Yes, ma'am. So somewhere accept, somewhere believe in the other person and trust. చాలా మంచి సొల్యూషన్ చెప్పారు మ్యామ్. వాట్ ఈస్ మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ మ్యామ్? I feel money is a concept. అంటే ఏదో ఒకటి కొనుక్కోవాలి, దానికి ఇవ్వాల్సిందే ఇంత మనీ. బట్ I or Ramesh, we don't look at money as a material. The moment you start looking at it as a material, then ఇంత కావాలి, అంత కావాలి. మన ఫ్రెండ్స్లో కూడా చూస్తుంటాము, ఫ్యామిలీస్లో కూడా చూస్తుంటాము. Your goal never ends. ఇప్పుడు when Ramesh was MD of a software company, there's X amount of money. At 50, he decided to move into a college. So he's a professor at IIIT. There's a huge difference between what is money here and what is money here. But the point is, you don't look at life like that. I'm so peaceful seeing that he's not in this tough corporate job and he loves doing what he's doing. Educating the people. Yeah, and so that is the goal. So it's not the money. We tune to money. Like when the money is lesser, you live accordingly. When the money is a little more, you stretch yourself. So money is just a concept. Money should not decide who you are. Money never decides who you are. ఈ జనరేషన్ వాళ్ళకి ఆర్ పేరెంట్స్కి ఏదైనా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? మా ఆయన చెప్పినది నేను చెప్తున్నాను. ఇది నా ఓన్ క్రెడిట్ గోస్ టు రమేష్ గారు. ఆల్ ద క్రెడిట్ గోస్ టు హిమ్. వాట్ ఎవర్ యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు బికమ్, వాళ్ళు ఎలా ఉండాలి అనుకుంటారో మీరు అలా మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి. యూ బికమ్ వాట్ యూ వాంట్ దెమ్ టు బీ. సమ్టైమ్స్ ఇట్స్ గుడ్ టు ఫెయిల్. మా ఆయన ఎప్పుడు అదే చెప్తారు, ఇట్స్ గుడ్ టు ఫెయిల్ అండ్ యూ షుడ్ ఫెయిల్ మిజరబ్లీ. ఆ ఫెయిల్ అయినప్పుడే యూ రైజ్. You cannot keep winning all the time. You have to lose. You have to. So in my journey also, there are a lot of failures. There are a lot of people who questioned me in the wrong direction. ప్రతి దానికి రియాక్ట్ అయ్యేదాని అంత ముందు. But today I don't react to anything. I just listen. Let it be the worst of worst things they are saying. You listen, process, slowly you take your action. There's no need to react for everything. There's no need. It's not a compulsion. వాట్ యూ రియాక్ట్ అన్నది మన చేతిలో ఉంది, వాట్ కమ్స్ టు అస్ అన్నది మన చేతిలో లేదు కాబట్టి. Exactly. But how you want your body to be, how you want to be at peace, depends on how you react. వాట్ ఈస్ యువర్ లైఫ్ ఫిలాసఫీ? I feel whatever you're living for, right? Your parents, you have to take care of them. You have married a partner, so his life also you're responsible for your child. So I feel your duties ni ఏ పరిస్థితిలో అన్నా డోంట్ గివ్ అప్ యువర్ డ్యూటీస్. కీప్ ఆన్ డూయింగ్ దాట్. ఇప్పుడు నేను సోషల్ వర్క్ చేస్తున్నానని నేను అన్నీ వదిలేసి డూ ఓన్లీ సోషల్ వర్క్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. వైల్ బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్ అట్ హోమ్, ఐఎమ్ డూయింగ్ సోషల్ వర్క్. ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్, ఐ షుడ్ సిట్ క్వైట్ అండ్ డూ థింగ్స్ అట్ హోమ్. ఓన్లీ బికాస్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ప్యారలల్లీ. మల్టీ టాస్కింగ్ చేయగలను కాబట్టి
I'm able to manage. హౌ యూ బ్యాలెన్స్ మ్యామ్? I look at one day at a time. ఓకే. I never look at the whole picture. Even the Bansilalpet story taught me that. రేపు సంగతి రేపు ఎల్లుండు దాని తర్వాత సో మెనీ ఇయర్స్, సో మచ్ ఆఫ్ ప్లానింగ్. యూ కెన్ మేక్ ఎనీ ప్లాన్ బట్ గాడ్ విల్ డూ అనదర్ ప్లాన్. లివ్ ఎవ్రీ డే వన్ డే అట్ ఎ టైమ్. ఈవెన్ మై ప్రాజెక్ట్స్ ఆల్సో చాలా టఫ్గా ఉంటుంది. ఐ సెడ్ ఇట్స్ ఓకే, ఈ రోజు ఏం కుదురుతుందో లెట్ మీ అచీవ్ సంథింగ్. సో ఎవ్రీ డే ఐ డూ సంథింగ్ ఫర్ వాటర్. ఈదర్ ఐఎమ్ గివింగ్ అవేర్నెస్, ఆర్ ఐఎమ్ బిల్డింగ్ అ చేంజ్, or I'm doing something at the lake, or some work is moving in one of the projects every day. That's it. I'm happy. Repem jarugutadi is not in my hands. But I'll become a better person than yesterday. That's my goal. నిన్నటి కంటే ఈ రోజు నేను బెటర్ అయ్యానా, ఈ రోజు కంటే రేపు ఇంకా కొంచెం బెటర్ అవుతానా. బట్ ఐ బిలీవ్ ఐ కెన్ బికమ్ దాట్ ఇఫ్ యూ వాంట్ టు ఫాలో ఇన్ దిస్ పాత్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ బ్యాటిల్స్ కమ్. It is in your mind that you have to win your own battles. There's no one else that will fight your own battles. You have to decide, you have to do, and you have to be there for yourself. Others are all a support system ante. But నువ్వు ఎవరు అని నీకు మాత్రమే తెలుసు. You have to change. ఎక్కడ చేంజ్ అవ్వాలో చేంజ్ అవ్వాల్సిందే. It is about you changing, you have to change. You have to accept that something is wrong with you. You have to change. Stop changing the world. You change yourself. The world will change in front of your eyes. This is what I believe. And believe me, right from your maid servant to everyone will teach you something. This learnings annadi only goppa వాళ్ళ దగ్గర కాదు. Learnings annadi ప్రతి వాళ్ళ దగ్గర ఉంటాయి. You open your eyes and be ready to learn. Okay. Even a sweeper who does your cleaning will teach you a lot of things. 3 words. థ్యాంక్ యూ, ప్లీజ్, సారీ చెప్పాలనుకుంటే మీ లైఫ్లో ఎవరికి చెప్తారు? Thank you to my mom for bringing me into this world and inspiring me to do. ఈరోజు నేను ప్రతి డే, there's not a day when I don't remember her, because any achievement I go to her photo, I stand there and say this is for you. ఇది నీ వల్లే అయ్యింది, this is to you, this is I dedicate to you. Any award, anything I keep in front of her photograph. బికాస్ నువ్వు లేదంటే నేను ఈరోజు ఈ వర్క్ చేయలేను. నువ్వు ఇచ్చిన స్ట్రెంగ్త్, నువ్వు ఇచ్చిన అప్బ్రింగింగ్ ఈజ్ వై ఐఎమ్ హియర్ టుడే. సారీ మీన్స్ ఐ టెల్ సారీ టు మై ఫ్యామిలీ that I don't know, because of my passion, maybe I put a lot of things that you had to adapt and change some things in your life, because I was not with you sometimes. But I will also say this, that I tried my best to be there for you all whenever whoever needs. But ఈ social workలో sometimes I get dragged into because of passion, because of doing things. So I forget myself and do things. In that sense, if I hurt anyone, my family is one definitely I have to say sorry to, though they are very, very happy with me. But I feel that somewhere నా ప్యాషన్స్ని వాళ్ళ మీద నేను రైడ్ చేయకూడదు. లైక్ ఐ టోల్డ్ యూ, బన్సిలాల్పేట కూడా ఆ ఫండ్ రైజింగ్ చేసినప్పుడు అనానిమస్ అని అకౌంట్స్లో 80,000 90,000 అది ఇప్పుడు ఇనాగ్రల్ తర్వాత రమేష్ గారు నా దగ్గర వచ్చి చెప్పారు, నువ్వు అడుగుతున్నావే ఎప్పుడు అనానిమస్ అని ఎవరు అమౌంట్స్ వేస్తున్నారని. నేనే వేసేవాడిని, ఎందుకంటే నువ్వు డీమోట్ అవ్వకూడదు, నువ్వు ఇంత ప్యాషనేట్గా దాన్ని తీసుకున్నావు, అది ముందు జరగాలి అని. బట్ ఐ డోంట్ వాంట్ టు సే దట్ మనమే డబ్బులు పెట్టుకుంటున్నాము, మనం ఇస్తున్నాము అనే ఫీలింగ్ నీకు రాకూడదు. సంబడీ ఈజ్ హెల్పింగ్ యూ, సంబడీ ఈజ్ దేర్. అండ్ థ్యాంక్ యూ టు సో మెనీ పీపుల్. ఇప్పుడు యుఎస్ నుంచి దే సుజాత, శ్రీకాంత్, దెర్ ఆర్ ఫ్యూ ఫ్రెండ్స్, దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. నేను జస్ట్ వాళ్ళకి నాకు ఈ వెల్కి డబ్బులు కావాలి, ఐ నీడ్ దిస్ మనీ ఫర్ సంథింగ్ టు రెస్టోర్ అ వెల్, నాకు కొన్ని ఫ్యూ ల్యాక్స్ కావాలి. వాళ్ళు ఏం చేస్తారో తెలీదు, నాకు ఫ్యూ డేస్లో నాకు ఆ మనీ అందిస్తారు. They will give, they will ask them, motivate their friends, or if they cannot, they will give themselves. So నేను వాళ్ళ దగ్గర ఎక్కువ అడగను, because the moment I ask, they will give, no matter what. అలాంటి అన్ని ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ. And lot of volunteers and families who believe in my work, thank you to them.
అండ్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు గాడ్. బికాస్ సంకల్పం అనేది ఒకటి ఉన్నా దట్ డివైన్ పవర్ నాతో ఉండాలి. అది లేకపోతే నథింగ్ మైట్ హ్యాపన్. సో గ్రాటిట్యూడ్ టు గాడ్ అండ్ గ్రాటిట్యూడ్ టు ద యూనివర్స్ who has shown me thousands of people in this journey. థ్యాంక్ యూ. సారీ అయిపోయినాయి. ప్లీజ్ ప్లీజ్ అంటే ప్లీజ్ డోంట్ డిస్రెస్పెక్ట్ యువర్ కంట్రీ. లిటర్ చేయకండి, లిటర్ అస్సలు చేయకండి. ఆ లిటరింగ్ వల్లనే మనం చాలా కోల్పోతున్నాం. అండ్ ఒక టూరిస్ట్ ప్లేస్ ఒకటి ఏదన్నా మంచి లొకేషన్ వస్తే నెక్స్ట్ వీక్ వెళ్ళి చూస్తే ఇంతమంది వెళ్ళి దాన్ని అన్ని దాడి చేసి మొత్తం అన్ని తిని పేపర్స్ కవర్స్ అలా చేసి డోంట్ స్పాయిల్ అవర్ హెరిటేజ్, డోంట్ స్పాయిల్ అవర్ టూరిస్ట్ లొకేషన్స్, కీప్ ఇట్ ప్రిస్టీన్, రెస్పెక్ట్ ఇండియా. ఆ జనగణమన చెప్తున్నప్పుడు మాత్రమే కాదు పేట్రియాటిజం ఉండాల్సింది. 365 days బీ పేట్రియాటిక్ టువర్డ్స్ యువర్ కంట్రీ. ఎవరికో ఏదో ప్రూవ్ చేయని అక్కర్లేదు. మనకి ఇది మన కంట్రీ. వై ఆర్ వీ టెల్లింగ్ అదర్ కంట్రీస్ ఆర్ గ్రేట్? వై ఈజ్ నాట్ అవర్ కంట్రీ గ్రేట్? అవర్ కంట్రీ ఈజ్ ఆల్సో గ్రేట్. అవర్ రోడ్స్, అవర్ లేక్స్, అవర్ వాటర్ బాడీస్, ఎవ్రీథింగ్ క్యాన్ బికమ్ లైక్ వాట్ యు సీ ఇన్ అదర్ కంట్రీస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంకా మీరు మెనీ పీపుల్ని ఇన్స్పైర్ చేయాలని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ I feel that many more people should adopt this journey. Definitely. How was the podcast, ma'am? Podcast was really good. I mean, I enjoyed talking. I went on and on. It was not show off something అనిపించలేదు నాకు. Genuinely, you want to get somebody's thoughts and you want to inspire the world. That is your goal అని అర్థమవుతుంది. It doesn't look like ఏదో ఆర్టిఫిషియల్గా ఏదో ఒక ఇంటర్వ్యూ లాగా అనిపించలేదు నాకు. ఐ ఫెల్ట్ లైక్ చాటింగ్ విత్ సమ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.